ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదువుకుందాం. మూలవాక్యం గనుక నేనే చదువుతాను. మిగతా వచనాలు ఎవరైనా అవసరాన్ని బట్టి చదివి సహాయం చేయవచ్చు. బైబిల్స్ ఉన్న వారందరూ చూడండి దయచేసి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, ఈ 2 దినములు ఉపవాస ప్రార్థనలో నీ సన్నిధిలో కాలము గడపడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, స్థానిక అగాపే సంఘమును బట్టి, కాపరిని బట్టి నీకు స్తోత్రములు. చేరువచ్చిన ఇతర సహదాసులు, ఇతర స్థలములలో అగాపే సంఘములు నడిపించుచున్న సహవాస సంఘాల నాయకులందరి కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజముగా ఈ కూడిక ఎంత మనోహరము, ఎంత ఆశీర్వాదకరము దేవా. మా హృదయం ఉల్లసించి గంతులు వేసి నాట్యమాడుచున్నది. ఒకే దర్శనాన్ని పంచుకున్నటువంటి అన్నదమ్ములుగా ఇంత అధిక సంఖ్యలో నీ సేవకులందరూ నీ సన్నిధికి వచ్చి ఉపవసించి నీ ముఖ దర్శనము చేసుకొనుట అపురూపమైన సంఘటన నాయన, నీకు వందనాలు. ప్రభువా, మేము కలిసి నీ సన్నిధిలో ఈ దినమున వాక్యమును ధ్యానిస్తూ ఉండగా నాకు అవసరమైన మాటలు మీరు నాతో మాట్లాడండి. మాలో ప్రతి ఒక్కొక్కరికి అవసరమైన మాటలు అందరితోనూ మీరు మాట్లాడండి. అందరితోనూ ఏకకాలములో మాట్లాడగల సమర్థుడవు, దేవుడవు గనక నీ ఒక్కడివే నాయన, నీకు వందనాలు. గనక మీరే మాట్లాడండి, మీ దాసుని మరుగు చేయండి. మీరు కనిపించాలి, మీరు మాట్లాడాలి, మీరు మమ్మల్ని వెలిగించాలి. స్వామి, నీ వాక్యాన్ని పంపించండి. సకల చీకటి శక్తులను యేసునామములో బంధిస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ కొరకు మా హృదయపు కనులు చెవులు తెరుచుకొని ఆశగా ఎదురు చూస్తూ యేసునామములోనే వేడుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించి చూసినట్లయితే సమయమును పోనీయవద్దు, సమయమును పోనీయవద్దు అనే హెచ్చరికను మనం ఇక్కడ గమనిస్తూ చదువుతూ ఉన్నాం. సమయాన్ని మనం ఏం చెయ్యాలో 2 సంగతులు చెప్పాడు. ఊరికేనే పోనీయొద్దు, సమయాన్ని ఊరికేనే పోనీయొద్దు. ఈ లోక సంబంధమైన మనోవైఖరికి ఇది విరుద్ధమైన ఆజ్ఞ. లోక సంబంధులకు ఇష్టమైన మాట ఏమిటంటే టైం పాస్. ట్రైన్లో ప్రయాణిస్తుంటే వాడు బఠానీలు అమ్ముతాడు, టైంపాస్ బఠానీలు, టైంపాస్ బఠానీలని. ఏదో విధంగా కాలము గడపాలి కనుక ఏదో కాస్త నోట్లో వేసుకొని కరకర నములుతూ ఉంటే తెలియకుండా టైము గడిచిపోతుంది. సినిమాకి ఎందుకు వెళ్ళావయ్యా? టైంపాస్ కోసం అండి. టీవీ ముందు ఎందుకు కూర్చున్నావయ్యా? టైంపాస్ కోసం అండి. ఫలానా పుస్తకము పత్రిక ఎందుకు చదువుతున్నావు? టైంపాస్ కోసం. అమ్మలక్కల కబుర్లు ఎందుకు? టైంపాస్ కోసం. టైం ఉంది, అది పాస్ కావడం లేదు. టైం ఉంది, అది గడవడం లేదు. బోరు కొడుతోంది. ఏదో రకంగా సమయాన్ని వెళ్ళబుచ్చాలి. తెల్లవారింది, మెళ్ళుకొచ్చేసింది. మళ్ళీ పడుకునే టైం దాకా ఏదో రకంగా ఏదో పనులు చేసి కాస్త ఏదో టైం వెళ్ళబుచ్చుకుంటే మళ్ళీ హాయిగా నైట్ భోంచేసి పడుకోవచ్చు. ఇది లోకస్తుల వైఖరి. సమయమును పోనివ్వాలి, ఏదో ఒకటి చేసి కాలం గడిపేయాలి. 2 రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాట్లాడుకుంటున్నారట. ముసలి వాళ్ళిద్దరూ 70-75 సంవత్సరాల ఈడు.
ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్తూ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. చిన్నప్పటి నుంచి మిత్రులు, కలిసి చదువుకున్నారు, కలిసి ఉద్యోగాలు చేశారు, కలిసి రిటైర్ అయ్యారు, కలిసి వాకింగ్ చేస్తూ ఏరా అనుకుంటారు. ఉద్యోగాలు ఉన్నప్పటికంటే రిటైర్మెంట్ అయ్యాక ఇంకా క్లోజ్ అయిపోయారు. రిటైర్మెంట్ వరకు చాలా వేరు వేరే చోట్ల జాబులు చేశారు. రిటైర్మెంట్ అయినాక సొంత ఊరికి వచ్చి మళ్ళీ క్లోజ్ అయ్యారు. ఎరా ఏంటి సంగతులు, మా వదిన గారు ఎలాగుందా, మా వదిన ఎలాగుందా, బాగా పిల్లలు బాగున్నారు, ఇలాగా క్లోజ్ అయిపోయారు. ఒకసారి ఇద్దరు వాకింగ్ చేసి పార్క్లో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. ఒరే, ఇంత జీవితం జీవించాము, చదువుకున్నాము, ఉద్యోగాలు చేశాము, పెళ్ళిళ్ళు చేసుకున్నాము, గొడవలు ఆడుకున్నాము, మళ్ళీ కలిసిపోయాము, అప్పులు చేశాము, అప్పులు తీర్చాము, ఇళ్ళు కట్టుకున్నాము, ఆస్తులు సంపాదించాము, ఆస్తులను పంచిపెట్టాము, పిల్లల్ని కన్నాము, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాం. ఇంత చేసి మనం అసలు జీవితంలో సాధించరా అన్నారట ఆయన. అవతల వాడుండి ఏమి సాధించామో కానీ ఒక విషయం రా, ఇవన్నీ చేయకపోతే అసలు మనం టైం ఎలా పాస్ అయ్యేదిరా అన్నారు. ఇవన్నీ చేశాం కనుక 70 సంవత్సరాలు టైం అన్నా పాస్ అయింది. పెళ్ళిళ్ళు చేసుకోలేదు, ఉద్యోగాలు చేయలేదు, అప్పులు చేయలేదు, అప్పులు తీర్చలేదు, పిల్లల్ని కనలేదు అనుకో, ఈ 70 ఏళ్ళు ఏం చేసేవాళ్ళురా? తలుచుకుంటే గుండె గుబిల్లుమంటుంది. ఏదో ఒకటి కనీసం బిజీగా ఉండిపోయి టైం మనకు తెలియకుండా పాస్ అయిపోయింది అన్నాడట. మనుషుల వైఖరి ఎలాగన్నా టైం గడిపి, దేవుని ఆజ్ఞ టైం ప్రయోజనకరమైన ఒక పని చెయ్యకుండా టైము గడచిపోనియొద్దు. టైం గడపడం క్రైస్తవుడి వైఖరి కాదు. టైం పాస్ చేసుకోవడం క్రైస్తవుడి వైఖరి కాదు. ఒక 5 నిమిషాలు గడిచినాయి అంటే అందులో నువ్వు ప్రయోజనకరమైనది ఏదో చేసి ఉండాలి. ఒక గంట గడిచిందంటే అందులో నువ్వు ఏదైనా మేలు పొంది ఉండాలి, ఒకరికి మేలు చేసి ఉండాలి, దేవునికి సంతోషం కలిగించి ఉండాలి, దేవుని కార్యం ఏదో అభివృద్ధి అయి ఉండాలి. డూ సంథింగ్ దట్ ప్లీజెస్ గాడ్, దట్ బ్లెసెస్ మెన్ అండ్ విమెన్. దేవుణ్ణి సంతోషపెట్టే సంగతి, మనుషులకు ఆశీర్వాదం కలిగించే సంగతి ఏదో ఒకటి చేసి ఉండాలి. గంట గడిచింది, దానివల్ల ఎవరు సంతోషించారు? దేవుడు సంతోషించాడా? నీ చుట్టూన్న వాళ్ళకి ఆశీర్వాదం కలిగిందా? ఏం కలిగింది? ఏమీ లేదండి. సక్సెస్ఫుల్గా గంట గడిపేశామంతే. అది సరైనటువంటి వైఖరి కాదు. సమయాన్ని పోనివద్దు. ఇది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏంటంటే సద్వినియోగం చేసుకోవాలి. టైంపాస్ అనే వైఖరి ఎప్పుడు నీ మనసులోకి రానివద్దు. రెండవది ఏంటంటే సద్వినియోగం చేసుకోవాలి. అక్కడే మన ప్రస్తుత ధ్యానాంశం ప్రవేశిస్తుంది. సమయమును సద్వినియోగం చేసుకోండి అని దేవుని వాక్యం మనల్ని ఆజ్ఞాపిస్తోంది. దేవుని బిడలారా, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉందామని మనము తీర్మానించుకున్నాం. ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో ప్రవేశించాం, సమాజముగా కూడుకున్నాం. ఇప్పుడు మన ముందు కొంత సమయం ఉంది. దీన్ని ఎలా వినియోగించుకుంటే సద్వినియోగం అవుతుంది? అది ప్రశ్న. ఉపవాసము ప్రతిష్ఠించుకున్న మీరు మీ ఉపవాస సమయమును సద్వినియోగము చేసుకొనుడి. అది పరిశుద్ధాత్మ దేవుని వాక్కు. ఈ సమయానికి సద్వినియోగం చేసుకోండి సమయాన్ని అనేది జనరల్ కమాండ్మెంట్. ఆఫ్ కోర్స్ ఉపవాసం ఉన్నా ఉండకపోయినా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఉపవాసం ఉన్న మనతో ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఉపవాసం ఉన్నటువంటి నా ప్రజలారా, మీ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఉపవాసం ఉండి రోజంతా టీవీ చూస్తూ గడిపామనుకోండి,
సద్వినియోగమా దుర్వినియోగమా? ఉపవాసం ఉండి ఎక్కడో పొలం ఆస్తి తగాదాలకు వెళ్ళామనుకోండి, సద్వినియోగమా? దుర్వినియోగము. ఉపవాసం ఉండి రోజంతా గురకబెట్టి నిద్రపోయామనుకోండి, సద్వినియోగమా? కాదు. ఉపవాసం ఉండి దినమంతా లోక వార్తలు చెప్పుకుంటూ గడిపామనుకోండి, కొంతమందికి ఎంతసేపటికి కుతి తీరదు. ఇంకా హలో బ్రదర్ బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారా? ఆరోగ్యం బాగుందా? బాగుంది. హెల్త్ బాగుందా? బాగుంది. అయినాక ఇక ఏం చెప్పారు అర్థం కాసేపు దిక్కులు చూసి, ఇంకేంటండి సంగతులు చెప్పండి. ఇంకేం లేవండి, అంత బాగానే ఉన్నాండి ప్రభుదేవుల. ఇంకేంటండి సంగతులు? ఇప్పుడే కదా చెప్పేది ఇంకేం సంగతులు లేవని. ఇంకేంటండి సంగతులు? ఏ సంగతులు లేవండి, అందరూ క్షేమంగానే ఉన్నామండి. ఇంకేంటండి సంగతులు అంట. వాడికి కుతి తీరదు, ఎంతసేపటికి ఇంకా సంగతులు కావాలి. ఇంకే సంగతులు లేవండి, అంత బాగానే ఉన్నామండి, అంత క్షేమమైన, అంత మామూలేనండి, ఇంకేముంది. చాలా సంగతి. ఇంకేంటండి సంగతులు? ఇంకే సంగతులు లేవు, ఒకే సంగతి ఉందండి. నన్ను చూస్తే చిర్రెత్తిపోతుంది. మనుషులకు ఎంతసేపటికి ముచ్చట్లు ఆడుకోవడం కావాలి. ఈ రెండు ఎక్స్ట్రీమిటీస్ ఉండొద్దు మనకు. అదే పనిగా మాట్లాడడం మూఢుడి లక్షణం. అసలు ఏమి మాట్లాడలేదు అనుకోండి, అప్పుడు కూడా ప్రేమ సంబంధాలు డెవలప్ కావు. భార్యాభర్తలు ఏం మాట్లాడుకోరు అనుకోండి, ఎలా అర్థం చేసుకుంటారు ఒకరినొకరు? అమ్మాయి అబ్బాయికి అర్థం కాదు, అబ్బాయి అమ్మాయికి అర్థం కాదు. సహోదరులు ఒకరితోనొకరు మృదువైన మాటలు మాట్లాడాలి. క్షేమాభివృద్ధి కలిగించే అనుకూలమైన వచనం మాట్లాడాలి. సమయోచితమైన మాట పళ్ళెములో పెట్టబడినటువంటి, బంగారు పళ్ళెములో పెట్టబడినటువంటి చక్కని మణిదీపము వంటిది. ఏమంటే విలువైనదన్నమాట. దేవుని బిడలారా, సొలొమోను రాజు మౌనంగా ఉంటే మనకు బైబిల్లో సామెతల గ్రంథం దొరికేది కాదు. కనుక మాట్లాడడం అవసరమే, కానీ అతివాగుడు మంచిది కాదు. రెండింటికి మధ్యలో బ్యాలెన్స్ ఉండాలి. ఏమండి, ప్రతి మనుషుడు కోపించుటకు నిదానించాలి, మాటలుటకు నిదానించాలి, వినడానికి వెగిరపడాలి. ఏదో ఒక రకంగా టైం పాస్ చేయడం కొంతమందికి అలవాటు. అసలు మామూలు సమయాల్లో ముచ్చట్లాడుకోవడం అసలు మంచిది కాదు. అవసరమైన విషయాలు మాట్లాడాలి తప్ప ఊరికే విస్తారమైన మాటలు మాట్లాడితే ఏమవుతుందంట, దోషం ఉండక తప్పకుండా ఏదో తప్పు మాట్లాడతాం. మన మనసులో అవసరాన్ని మించి నువ్వు మాట్లాడుతున్నావంటే తప్పు చేసే ఏరియాలోకి, నువ్వు రిస్కీ ఏరియాలోకి వెళ్ళిపోతున్నావు. అందుకే పౌలు తిమోతికి ఏం చెప్పాడు? నీవు దేవభక్తి సాధనలు చేపట్టక ముందొక పని చెయ్యాలి, ముసలమ్మ ముచ్చటలను విసర్జించాలి. గావున నిన్ను నీవే దేవభక్తి విషయంలో సాధకము చేసుకొని అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలు విసర్జించుము అని రాయలేదు, ఇది ముందు పెట్టాడు. ఏం చెప్పాడు? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలు, 1 తిమోతి 4:7. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలు విసర్జించి అప్పుడు దేవభక్తి విషయంలో నిన్ను నీవే సాధకం చేసుకొనుడి. అనవసరమైన మాటలు మంచిది కాదు, మామూలుగానే మంచిది కాదు. ఇక ఉపవాసం ఉన్నప్పుడు అసలే మంచిది కాదు కదా. మామూలు సమయంలోనే అతివాగుడు మంచిది కాదు. ఇక ఉపవాసం ఉండి ఎవరింటికో పోయి కూర్చొని ఏంటి బ్రదర్ సంగతులు అన్న, ఏంటి సంగతి అసలు, వీడి సంగతి ఏంటి అసలు, ఎందుకు ఉపవాసం ఉన్నాడు, ఎందుకు కడుపు మార్చుకుంటున్నాడు, వాడి బుర్ర ఎందుకు తింటున్నాడు, ఈ బుర్ర తినే కంటే వెళ్ళి ఇడ్లీ అన్నది తినరా బాబు. వాడి బుర్ర తినే కాసేపు అయ్యాక మరి భోజనం టైం, అన్నయ్య గారు భోజనం చేయండి అమ్మ. లేదమ్మా ఇవాళ ఫాస్టింగ్. మరి ఫాస్టింగ్ ఉండి ఇక్కడేం చేస్తున్నావు? ఫాస్టింగ్ ఉండి ఇంకొంట్లో కూర్చొని ఏంటి నువ్వు చేసేది?
ఉపవాసమున్న వారలారా మీ సమయమును శ్రేష్టమైన సంగతుల కొరకు ఉపయోగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపవాస సమయము చాలా విలువైన సమయం. మామూలు సమయములో 1 గంట, ఉపవాస సమయములో 1 గంట, ఈ రెండిటికి మధ్యలో భేదము చాలా ఎక్కువ. మామూలు గంట ₹1 విలువైతే ఉపవాసం ఉన్నప్పుడు గంట ₹1,00,00,000 విలువ. కారణం ఏంటో తెలుసా? ఉపవాసము అనగా దేవునికి సమీపముగా వసించుట అని అర్థం. ఉపవాసం అని ఎందుకు పెట్టారనుకున్నారు? ఉపవాసం అని. ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి నెక్స్ట్ కదా, ఉపరాష్ట్రపతి కదా, ఉప ప్రధాని అంటే కాస్త నెక్స్ట్ అన్నమాట. మరి ఉపవాసము అంటే వాసము యొక్క నెక్స్టా ఏంటి? దానికి అర్థం, ఉపవాసం అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? గ్రహమునకు ఉపగ్రహం ఉంటుంది, గ్రహానికి ఉపగ్రహం ఉంటుంది. చంద్రమండలము భూమికి ఉపగ్రహము కదా. ఈ భూమి ఎక్కడ తిరిగినా దానికి అనవసరం. దాని పనేంటి? ఈ భూమి చుట్టూ తిరుగుతూ ఉండడమే చంద్రుడి పని. గ్రహముకు సమీపముగా ఎప్పుడు తిరుగుతుంటుంది కనుక గ్రహమునకు చుట్టూ పరిభ్రమించేదాన్ని ఉపగ్రహము అన్నారు. అలాగే ఉపవాసం ఉన్న భక్తుని ఆత్మ, మనస్సు, తలంపులు యేసయ్య చుట్టూరా తిరుగుతూ ఉంటాయన్నమాట, ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమితో చంద్రుడు తిరుగుతున్నట్టు యేసయ్య చుట్టూ నీ మనస్సు తిరగాలి, నీ ఆత్మ తిరగాలి, నీ తలంపులు, నీ మాటలు ఆయన చుట్టూ, ఆయన చుట్టూ. విశ్వంలో ఈ భూమి ఎక్కడికి వెళ్ళిపోతుందో చంద్రుడు పట్టించుకోడు. ఇది ఎటన్నా పోని దాని చుట్టూ చంద్రుడు ఉంటాడంతే. ఉపవాసం అనగా దేవునికి దగ్గరగా నివసించుట. అంటే మన భౌతిక శరీరం దైవ మందిరంలోకి వస్తుంది. అంతేకాదు, మన ఆత్మ కూడా దేవుని సన్నిధికి మరింత సమీపంగా వస్తుంది. మన హృదయం కూడా ఇంకా సమీపంగా వస్తుంది. మన శరీరం మందిరంలోకి వచ్చింది, మన ఆత్మ కూడా దేవుని సన్నిధిలోకి వచ్చింది. ఉపవాసం ఉండుట. ఉపవాసం అనగా దేవుని కొరకు, దేవునికి దగ్గరగా ఉండుట కొరకు భోజనము మానుట. ఉపవాసంలో భోజనం మానడం ఎందుకొరకు ఇమిడి ఉన్నదో తెలుసా? భోజనం మానడం వల్ల ఉపవాసం కాదు. భోజనం మానినప్పుడల్లా ఉపవాసం కాదు, కానీ ఉపవసించినప్పుడల్లా భోజనం మానుతాం. ఏమండి, డాక్టర్ కోర్స్ చేసిన వాడల్లా డాక్టరు ప్రాక్టీస్ చేయడు, కానీ ప్రాక్టీస్ చేసేవాడు తప్పకుండా డాక్టర్ అయి ఉండాలి, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు భోజనము మానినప్పుడల్లా మనం దేవునికి దగ్గరగా ఉండము, కానీ దగ్గరగా ఉండగోరు వాడు తప్పకుండా భోజనం మానాలి. కారణం ఏంటో తెలుసా? ఒక డెలికేట్ సెన్సిటివ్ పాయింట్ ఉంది. ఏంటంటే, ఇతడు దేవునికి దగ్గరగా ఉండాలని ఎంత తీవ్రముగా కాంక్షిస్తున్నాడు అంటే, అన్నం ముందు కూర్చొని ముద్ద కలిపి నోట్లో పెట్టి నమిలి మింగి ఈ భోజనము తినేంత సమయం కూడా వ్యర్థమైపోతున్నది అని అతనికి బాధ కలుగుతుంది. అన్నం ముద్దలు కలిపి నోట్లో పెట్టి నమిలి మింగే టైం కూడా, ఆ కాస్త టైం కూడా యేసయ్య ముఖాన్ని చూస్తూ గడిపితే ఎంత బాగుండు అనే ఆశ అతడికి ఉన్నది. అంత తీవ్రముగా దేవునిని ప్రేమించి, ఆయన సన్నిధిని కాంక్షించి, ఆయన ముఖదర్శనం కొరకు తహతహలాడి తప్పించి దప్పికొని, యేసయ్యా నీ ముఖమును చూచుట కాక ఇతరత్ర ఏ కార్యక్రమమైనా నాకు టైం వేస్టే, నీతో సహవసించుట గాక ఇంకేది చేసినా నాకది
సమయం వ్యర్థమే. The only thing that I want to do is behold your countenance, your face. నీ ముఖము చూచుటే నాకు కావాలి. అవతల భోజనం పెట్టినా నాకు టైం వేస్తే, కోటి వరహాల మూట అక్కడ పెట్టినా అంతకన్నా నీ ప్రియ ముఖ దర్శనమే నాకు సంతృప్తికరంగా ఉంది. అంతగా దేవునికి దగ్గరగా వెళ్ళడమే ఉపవాసం. కడుపు మార్చుకోవడం ఉపవాసం కాదు, అది కూడా టైం వేస్టే అన్నది ఉపవాసం. అంత మమకారం ఉన్నప్పుడే నీ ఉపవాసానికి దేవుడు విలువ ఇస్తాడు, దాన్ని గౌరవిస్తాడు. అంతగా మనము దేవునికి దగ్గరగా వెళుతున్నాం గనుక, భోజనము కూడా టైం వేస్ట్ అనుకుంటున్నాం గనుక దేవుడు దిగివచ్చి మనకు సమీపంగా వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమున్న చోటికి దేవుడు వచ్చేస్తాడు. మన ఆత్మను ఆకాశ మహాకాశాల అవతలికి తీసుకెళ్తాడు. పరదైసుకు, దేవుని సన్నిధికి, పరలోక దర్బారుకు, కెరూబులు శరాఫుల మధ్యకు తీసుకెళ్తాడు ఆయన. దేవుడు మనము లీనమైపోయి మమేకమైపోయేటటువంటి సమయము ఉపవాసం. మరొక విషయం, ఉపవాసం అనగా దేవునికి దగ్గరగా నివసించుట అంటున్నాను. దేవునికి దగ్గరగా ఎందుకు నివసిస్తామో కారణాలు చెబుతున్నా నేను. ఉపవాసము అనగా దేవునికి సమీపముగా నివసించుట. ఉపవాసంలో దేవునికి ఎందుకు దగ్గరగా ఉంటామో కారణాలు చెబుతున్నాను. మొదటి కారణం ఏంటి? భోజనము టైము కూడా మనకు వృధా అయిపోతుంది. ఆ కాస్త టైం కూడా యేసయ్యను చూడొచ్చు కదా అన్నంతగా మనం ప్రేమ కలిగి ఉన్నాం గనుక దేవుడు మనకు సమీపంగా వచ్చేస్తాడు. ఇది ఫస్ట్ రీజన్. రెండవ కారణం, ఉపవాసమందు విశ్వాసికి దీన మనస్సు కలుగుతుంది, సాత్వికము కలుగుతుంది, తగ్గింపు కలుగుతుంది. మనిషి కడుపు నిండినప్పుడు ఒక మాట, కడుపు మాడినప్పుడు ఇంకో మాట మాట్లాడతాడు. కడుపు నిండినప్పుడు ఎవడరా రమ్మను, నేనున్నాను ఇక్కడ, ఎవడొస్తాడో రమ్మను అని రంకెలు వేస్తాడు. కాస్త 2-3 పూటలు వరుసగా కడుపు మార్చండి, ఎందుకు లేండి బ్రదర్, మనం ఎంత టోళ్ళం లేండి అంటాడు. కడుపు మాడినప్పుడు మనిషి సాత్వికమైన మనస్సు పొందుతాడు. సాత్వికమైన మనస్సు కలుగుతుంది కడుపు మాడినప్పుడు. చేసి ప్రియులారా, దానియేలు ప్రవచన గ్రంథం 10వ అధ్యాయంలోనికి మనం వెళదాం. దానియేలు 10వ అధ్యాయం 12వ వచనం చూడండి దయచేసి. అప్పుడతడు దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని. దేవుని ఎదుట దానియేలు ఏం చేట? తన్ను తాను తగ్గించుకున్నాడట. ఎలా తగ్గించుకున్నాడో చూడండి. 10వ అధ్యాయము 2వ వచనం. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకపోతే. భోజనము చేయకుండుట వలన దానియేలు తన్ను తాను తగ్గించుకున్నాడు. భోజనం చేయకపోతే చాలా కృంగిన మనసు వచ్చేస్తుందండి. చాలాసార్లు దేవుడు చక్కగా ఏమంటారు, మెడికల్ గ్రౌండ్స్లో కొన్నిసార్లు ట్రీట్మెంట్ చేస్తాడు. ఏలియా చాలా కురింగిపోయాడు కదా, ప్రభువా ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునము, నా పూర్వీకుల కంటే నేను గొప్పని కాదు కదా, నన్ను తీసుకోను ఆయన అంటే. దేవుడు ఏమన్నాడంటే తీసుకోనా అనే సంగతి మాట్లాడలేదు. కొన్ని రొట్టెలు పంపించాడు, ముందు తిను ఏలియా అని. కృంగిన వానికి ఆహారం పెట్టాడు. మీరు కూడా ఆలోచించండి, ఎప్పుడైనా మీకు
ఏం జీవితము, అసలు చచ్చిపోతే బాగుండును, ఈ అప్పుల బాధ ఇలాగుంది, నా భార్య అర్థం చేసుకోవట్లేదు, నా భర్త అర్థం చేసుకోవట్లేదు, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఆ దేవుడన్నా తీసుకుపోతే బాగుండున్నాను అని మనసంతా కృంగిపోయింది అనుకోండి, దసపల్లాలోకి వెళ్ళి చక్కని బిర్యానీ తినండి. బయటికి రాగానే మనసు మారిపోతుంది. మనకేం తక్కువ, దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఈ సమస్యలు ఆఫ్టర్ ఆల్ నా ముందు ఏపవి, రేపు ఈ పాటికల్లా నేను జయించేస్తాను చూడు అని అందరిలాగా మనం బలహీనపడతలాగా మనం వేరు, అగాపే సంఘ సభ్యులు మనం ధైర్యంగా ఉండాలి అని వీడు కొత్త భాష మాట్లాడతాడు. నేను చెబుతున్నా, చాలా మందికి నేను ట్రీట్మెంట్ దేవుని దగ్గర నేర్చుకున్నా, నేను కూడా ట్రీట్మెంట్ చేశాను. అన్నయ్య చాలా బాధగా ఉంది, విచారం ఉంది, నా దగ్గరకు వచ్చి చాలా మంది, అవునా తమ్ముడు అలా పనుంది మాట్లాడుకుందాం పదాన్ని ఆటోలో తీసుకెళ్ళి వాడి గోడంతా విని 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 సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్కి వెళ్ళి అక్కడ మంచి బిర్యానీ తిందాం. ఇప్పుడు నాకు వద్దన్నయ్య అని మొహమాట పడతాను. నీ వద్దులే, నాకు ఆకలిగా ఉంది, నేను వదిలేసి ఎలా తింటానని వాడి కడుపు నిండా భోజనం పెట్టించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక అరగంట అయ్యాక ఇప్పుడు చెప్పు తమ్ముడు అంటే, ఏముంది నాన్న, దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుని బిడ్డలం, మనకు ఇవన్నీ ఏ పాట అయినా మీ వచ్చిన కష్టాల ముందు నా ఏ పాట అన్నా, మిమ్మల్ని చూసి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను అనుకోండి, పర్లేదు, ఏదో మీతో అది చెప్పేసి మీరు మనసులో పెట్టుకోకండి. నిజంగా ఏలియాకు దేవుడు ఇచ్చిన ట్రీట్మెంట్ అది చూసి నేను నేర్చుకున్నాను. ఎవడైనా బాగా కురింగిన మనసుతో వస్తే వాడికి ట్రీట్మెంట్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏదన్నా మంచిగా పెట్టేస్తే మొత్తం మైండ్ మారిపోతుంది. ఎందుకో తెలుసా, ఆకలి బాగా విపరీతంగా ఉన్నప్పుడు దేహములో గ్లూకోజ్ లెవెల్ డౌన్ అయిపోతుంది అని దాన్ని హైపోగ్లైసీమియా అంటారు. హైపోగ్లైసీమియాను పర్సనల్ హెల్ అంటారు, వ్యక్తిగత నరకం అది. షుగర్ డౌన్ అయిపోయినప్పుడు సూయిసైడల్ అటెంప్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఏ డాక్టర్ నన్ను అడగండి మీరు చెప్తారు. షుగర్ డౌన్ అయిపోతే నేను చచ్చిపోవాలి, నేను ఆత్మహత్య చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. వాడి నోట్లో ఇంత మిఠాయి కుక్కండి, 5 నిమిషాల్లో వాడు మారిపోయి. అన్నా మనం ధైర్యంగా ఉండాలన్నా, దేవుని బిడ్డలము. అయినా దావీదు, పౌలు వాళ్ళతో పోల్చుకుంటే మనకు వచ్చిన కష్టాలు ఏ పాటు యోగ భక్తులు తలుచుకున్నాయో అసలు మనకు అందులో ఒక 100%, ఒక 1% కూడా లోపలికి వెళ్ళిపోయిన గ్లూకోజ్ ఫలితం అది. అందుకే ఏలియాకు దేవుడు ముందు ఎన్ని వద్దురా, ముందు ఫోన్ చెయ్యి, పాపం చాలా కాలంగా నీలో షుగరు డౌన్ అయిపోయింది అని చెప్పారు. అంటే కడుపులో ఉన్నటువంటి ఆహార నిల్వల యొక్క ఫలితం మన సైకాలజీ మీద పడుతుంది. మరీ డౌన్ కావద్దు, కానీ షుగర్ లెవెల్ కొంచెమన్నా డౌన్ కావాలి. అప్పుడు ఏమొస్తుంది, మనిషికి దీన మనస్సు వస్తుంది. మరీ అయితే ఆత్మహత్య ధోరణులు వస్తాయి. కాస్త కొంచెమన్నా షుగర్ లెవెల్ డౌన్. అందుకే దేవుడు ఉపవాసం నియమించాడు. దేవుడు చాలా పెద్ద టెక్నీషియన్ కదా. మన జ్ఞానం అంతా దేవుడు కాలుగోటికి కూడా చాలదు. నీవెన్ని కంప్లైంట్లు చేసినా, ఎంత కుస్తీ పట్టినా దేవుడు నిన్ను చూసి మురిపంగా నవ్వుతాడంతే. దేవా నాకు ఎందుకు ఈ కష్టాలు పెట్టావు, అలాగా ఎలా రంకలేస్తా ఉంటే దేవుడు చిరునవ్వుతో చూసి ముద్దు పెట్టుకుంటాడు. బంగారు కొండలు అలాగంటున్నావా, రేపు ఇంకో లాంగ్వేజ్ వస్తుందిలే, నాకు తెలుసుగా, నీలాంటి ఎన్ని కోట్ల మందిని కన్నాను, ఎన్ని కోట్ల మందిని పెంచాను. ఎప్పుడైతే నీకు దీన మనస్సు వచ్చిందో ఆ దీన మనస్సును నీవేం చేయాలి, సద్వినియోగం చేయాలి. ఉపవాసము ద్వారా నీ లోపల విరిగిన మనస్సు వస్తుంది. విరిగిన మనస్సు రాగానే దేవుడు నీ దగ్గరకు వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. 34వ కీర్తన 18వ వచనం, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. ఎప్పుడైతే కొంచెం దీన మనసు వచ్చిందో దేవుడు నీకు ఆసన్నుడవుతాడు. ఆసన్నుడనగా దగ్గరివాడు. కనుక ఉపవాస సమయము దేవునికి మనం దగ్గరగా ఉండే సమయం. మొట్టమొదటి కారణం ఏం చెప్పాను, మన ప్రిఫరెన్సెస్ని బట్టి. నాకు
ఈ లోక సంబంధ వినోదముల కంటే ముఖ్యంగా దేవుని సన్నిధి కావాలి. వినోదాలు, ఆహారము, లోక స్నేహాలు, లోక వార్తలు, వీటికంటే నాకు దేవుడు ముఖ్యం, దేవుని సన్నిధి ముఖ్యం. యు మేక్ యువర్ చాయిస్, యు మేక్ యువర్ ప్రిఫరెన్స్. నాకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడని దేవుడు సంతోషపడి నీ దగ్గరికి వచ్చేస్తాడు. రెండవది, నీ హృదయము విర్రవీగినంతసేపు దేవుడు నీ దగ్గరికి రాడు. నీవు మనస్సు విరిగిపోగానే నీ దగ్గరికి వస్తాడు. నిన్ను నీవు తగ్గించుకున్న దినం నుండి నీ మాటలు వినబడినవి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి దేవుని దగ్గరికి మనం వెళ్ళగానే, విరిగిన మనస్సు మనలోకి రాగానే, దేవుడే మన దగ్గరికి వచ్చినప్పుడు అదెంత విలువైన సమయం అండి, ఎంత విలువైన సమయం. ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మన ఇంటికి వచ్చాడు అనుకోండి. మన ఇంటికి వస్తే ఆయన్ని ముందు కూర్చోబెట్టి ముందు గదిలో, ఇక మనం లోపలికి వెళ్ళి మన బట్టలు దిగేసుకొని, మన ఇల్లంతా ఊడ్చుకొని, మనం ఏదేదో చేసుకొని, ఆ పెరటి గోడ అవతల నుంచి పక్కింటి ఇల్లాలతో, ఆ పక్కింటి అమ్మాయితో ఈ ఇల్లాలు ముచ్చట్లాడి కాసేపు ఉన్నాడు. ఎక్కువసేపు ఉంటాడు ముఖ్యమంత్రి గారు? గంట ఉంటే మహా ఎక్కువ 1 నిమిషమే. 1 అవర్ ఉన్నాడు. 1 అవర్ ఈ అమ్మాయి పక్కింటి అమ్మాయితో ముచ్చట్లాడి, వదినా ఏం కూర వండుకున్నావు, అన్నయ్య గారు ఆఫీస్కి వాడు ఆలస్యంగా వెళ్ళినట్టున్నాడు అని ఈ ముచ్చట్లన్నీ ఆడి 1 అవర్ అయ్యాక యువతలకు వచ్చి ముఖ్యమంత్రి మరి వెళ్ళొస్తానమ్మాయి అని అంటే అలాగే. వెళ్ళిపోయిన తర్వాత గుర్తొచ్చింది, భర్తకి ఇంకా పర్మనెంట్ జాబ్ లేదు, వాళ్ళు ఉన్న ఇల్లు ఏదో డిస్ప్యూట్లో ఉంది, రిజిస్ట్రేషన్ కావట్లేదు, వీళ్ళ మామగారికి హార్ట్ ఆపరేషన్ ముఖ్యమంత్రి సహాయ నిధిలో నుంచి 1 లక్ష రూపాయలు కావాలి. అవసరాలన్నీ గుర్తొచ్చినాయి. ఆయన ఉన్నంతసేపు ఇంటి పని మీద ఉంది, కబుర్లలో ఉంది. వెళ్ళిపోగానే అప్పుడు గుర్తొచ్చింది అనుకోండి, ఈమె సమయాన్ని సద్వినియోగం చేసుకుందా, దుర్వినియోగం చేసుకుందా? పక్కింటి అమ్మాయితో తర్వాత మాట్లాడుకోవచ్చు. ముఖ్యమంత్రి మన ఇంటికి వచ్చినప్పుడు మన బాధలు చెప్పుకోవాలి, మన సమస్యలు చెప్పుకోవాలి, పరిష్కారాలు పొందాలి. అలాగే ముఖ్యమంత్రి కాదు, విశ్వాన్నేలే పరిపాలకుడు మన మధ్యలోనికి ఇప్పుడు వచ్చాడు. ఆయనకు మన హృదయ విన్నపములు తెలియజేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉపవాస సమయములో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే విజ్ఞాపన ప్రార్థనలో గడుపుటే సద్వినియోగము. ఇంటర్సెషన్, స్పెండ్ యువర్ టైమ్ ఇన్ ఇంటర్సెసరీ ప్రేయర్. ఇతరుల కొరకు విజ్ఞాపనం చెయ్యాలి, దేవుని కార్యాల కొరకు విజ్ఞాపనం చెయ్యాలి. ఉపవాసం ఉన్నంతసేపు ప్రభు సన్నిధిలో మన హృదయాలు కుమ్మరిస్తూ ఉండాలి. ఎన్నో అక్కరలున్నాయి ప్రార్థన చేయడానికి. దేవుని కార్యాలు ఈ భూమి మీద ఆటంకపరచబడుతూ, అడ్డగించబడుతూ ఉన్నాయి. క్రీస్తు సంఘము బలహీనమైపోయింది. సాతాను కార్యాలు విజృంభిస్తూ ఉన్నాయి. తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని దుష్టుడు మిక్కిలి క్రోధము కలిగి దిగి వచ్చాడు. క్రైస్తవ కుటుంబాలను కూలదోస్తున్నాడు, సంఘాలను చీలుస్తున్నాడు, క్రైస్తవులను ఆర్థిక ఇబ్బందులు పాలు చేస్తున్నాడు. ఆర్థికంగా, సామాజికంగా మనల్ని వాడు దెబ్బతీస్తూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి చెప్పండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన మనకు అవసరం ప్రియులారా. ఒకసారి అమెరికా దేశంలో ఒక భక్తురాలు క్రైస్తవ విశ్వాసి విమానంలో వెళుతుందంట. ఆ రోజు శనివారం ఏదో గురువారం అనుకుంటా. విమానంలో ఎక్కగానే అన్ని బ్రేక్ఫాస్ట్ అన్ని అందిస్తారు. ఈమె తీసుకొని తింటుంది. ప్రక్క ఉన్నామే ఆమె కూడా ఆడపిల్లే, ఆమె ఏం తీసుకోలే. వద్దొద్దు, నో, ఐ డోంట్ వాంట్, థ్యాంక్ యూ, నో, సారీ, ఐ డోంట్ వాంట్. ఈ ప్రక్కన్న విశ్వాసులు అడిగింది, మీరు క్రైస్తవులా?
ఎందుకు తీసుకోవట్లేదంటే ఐఎమ్ ఫాస్టింగ్, ఐఎమ్ ఆన్ ఫాస్ట్, ఐ కెనాట్ టేక్. ఆహా, మీరు క్రైస్తవ విశ్వాసులా అంటే నో, ఐఎమ్ నాట్ ఎ క్రిస్టియన్. నేను క్రైస్తవురాలిని కాదు, కానీ నేను ఉపవాసం ఉన్నాను. ఎందుకు ఉపవాసం ఉన్నావు? మరి క్రైస్తవురాలు కాకపోతే మరి ఎవరు? మీరు ఏ దేవుడు నమ్ముతారు? ఆర్ యు హిందూ? ఆర్ యు ముస్లిం? లేదు లేదా. మరి మీరు ఎవరు? నేను సేటనిస్ట్ని అని చెప్పిందట. రియల్ లైఫ్ ఇన్సిడెంట్. నేను సాతానును ఆరాధించు మతములో నేను సభ్యురాలను. ఈమెకు నవ్వొచ్చింది. సైతానుని ఆరాధించేటోళ్ళు కూడా ఉపవాసం చేస్తారేంటి? అవును, ఉపవాసం మీరు ఏం ప్రార్థన చేస్తారని అడిగిందంట. అంటే మాకు కొన్ని ఉన్నాయండి ప్రార్థన విన్నపాలు. క్రైస్తవ బోధకులను లైంగిక పాపములో పడవేయాలని మేము ప్రార్థన చేస్తాం. దే మస్ట్ ఫాల్ ఇన్ సెక్షువల్ సిన్, ఇమ్మొరాలిటీ. సంసోనును పడద్రోసినట్టు ప్రతి పాస్టర్ని కూడా పాపంలో పడేయాలి. క్రైస్తవ కుటుంబములను చీల్చాలి, భార్యాభర్తల మధ్య కలతలు సృష్టించాలి. క్రైస్తవ యువతీ యువకులను శరీర లైంగిక పాపములోను మాదక ద్రవ్యాలు మత్తు మందుల వ్యామోహంలో పడేయాలి. క్రైస్తవ సహోదరుల మధ్య గొడవలు చిలికలు తెచ్చి అనైక్యత సృష్టించాలి. ఇవంట వాళ్ళ ప్రార్థన విన్నపాలు. మీలాగా ఎంతమంది చేస్తారంటే కొన్ని లక్షల మంది ఉన్నాం. మీకేం తెలుసు? కొన్ని లక్షల మంది ప్రతి గురువారము సంపూర్ణమైన కాన్సన్ట్రేషన్తో ఏకీభవించి క్రైస్తవ సేవకులందరూ కామాతురులై లైంగిక పాపంలో పడిపోయి అల్లరి పాలైపోవాలని కొన్ని లక్షల మంది మెంటల్గా ఏకీభవిస్తూ బలంగా కోరుకుంటారు. వాళ్ళు మనకు ఆదర్శము కాదు, మాదిరి కాదు. ఆ దౌర్భాగ్యుడు ఏదన్నా మన దగ్గర నుంచి కాపీ కొట్టడమే తప్ప వాడి ఒరిజినాలిటీ ఏది లేదు. కానీ ఎందుకు విషయం చెప్పానంటే, దుష్టునికి వాణ్ణి ఆరాధించు భ్రష్టులకును ఉన్నటువంటి స్పృహ మనమందరము మన కోరికలను బలంగా కోరుకుని ప్రార్థించడానికి ఒక దినం ప్రతిష్ఠించుకోవాలని, వాడుకున్నంత స్పృహ క్రైస్తవులకు లేకపోవడం చాలా సిగ్గుకరం. చాలా సంఘాలలో అసలు ఫాస్టింగ్ ప్రేయరే ఉండదు. దే నెవర్ ఫాస్ట్. ఉపవాసం ఉన్నామంటే ముందు బోధ మొదలు పెడతాం. ఆరోగ్యం కాపాడుకోవాలండి. ఉపవాసం ఉంటే ఆరోగ్యం చెడిపోతుంది. ఎవరు చెప్పారు? నాకు ఇది పెద్ద మర్మం. ఎవరు చెప్పారు? ఉపవాసం ఉంటే మోసే ఆరోగ్యం చెడిపోయిందా? యేసయ్య ఆరోగ్యం చెడిపోయిందా? అన్నాను ప్రవక్త ఆరోగ్యం చెడిపోయిందా? పౌల ఆరోగ్యం చెడిపోయిందా? ఎపఫ్రా ఆరోగ్యం చెడిపోయిందా? దానియేలు ఆరోగ్యం చెడిపోయిందా? నేను తిన్నంత ఉప్పు ఎవరు తినరు, నేను తిన్నంత స్వీట్ ఎవరు తినరు. అయితే నన్ను ఎప్పుడు 6 నెలల కోసం నా బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్నీ చేస్తారు. ఎందుకు? హై బీపీ రావాలి. నేను నాకు కూరలో ఉప్పు సరిపోతే ఆ కూరను ఇండియాలో ఎవరు తినరు, నేను ఒక్కడనే తినాలన్నమాట. హైదరాబాద్లో మన ఇంట్లో ఉండే ఆ తమ్ముళ్ళు చెల్లెలు జోకు నా మీద, ఎవరింట్లోనన్నా ఉప్పు అయిపోతే అన్నం వండిన కూర పంపించవచ్చు, ఉప్పు బదులు ఈ కూర ఒక చెంచాడు వేస్తే ఉప్పులాగా సరిపోద్దట. ఈ కూర ఒక చెంచాడు వేస్తే ఇదే ఉప్పులాగా మిగతా కూరకంతకి సరిపోద్ది. అంత ఉప్పు తింటాడు ఓపిరన్న అని చెప్పుకొని నవ్వుకుంటారు. అంత ఉప్పు తినేవాడిని ఇప్పటికీ తింటాను. డాక్టర్లకు మతిపోతుంది. అసలు మీకు హై బీపీ ఎందుకు రాలేదు? మీరు ఇంత స్వీట్లు తింటారు, ఇంత ఆయిల్, మీకు కొలెస్ట్రాల్ ఎందుకు లేదు? బీపీ తక్కువ, కొలెస్ట్రాల్ తక్కువ, షుగర్ తక్కువ. ఏంటి మంత్రం మాయ? మీ ఫుడ్ హ్యాబిట్స్ చెప్పండి అన్నాడు ఒక డాక్టర్ గారు. ఫుడ్ హ్యాబిట్స్ ఏంటండి? ముప్పూట బిర్యానీ అండి. మరి ఏంటండి ఈ మాయ? మాకేం అర్థం కావట్లేదన్న. గుచ్చుగుచ్చి అడగ్గా చెప్పాను. గత 20 సంవత్సరాలుగా సంవత్సరానికి 150 రోజులు ఉపవాసం చేస్తున్నాను. ప్రతి బుధవారము ఉపవాసం, ప్రతి శనివారం ఉపవాసం, మళ్ళీ మధ్యలో అప్పుడప్పుడు ఉపవాసం.
ఓహోహోహోహో, ఇదా సంగతి, మాకు ఇప్పుడు అర్థమైందని చెప్పాడు ఆయన. సోమవారం మంగళవారం మీరు బాగా భయంకరంగా ఉప్పు షుగర్ అన్నీ తింటున్నారు కదా, అది బాగా లోపల అక్యుములేట్ అయిపోతా ఉంది, గూడు కట్టుకుంటుంది. అయితే ఎవడైనా బలహీన పడ్డప్పుడు మేము సెలైన్ ఇస్తాము, గ్లూకోజ్ ఇస్తాము. సెలైన్ అంటే ఉప్పు నీళ్లు, గ్లూకోజ్ అంటే షుగర్ నీళ్లు కదా. అయితే కొన్ని 40-50 సీసాలంతా ఉప్పు, 40-50 గ్లూకోజ్ అంతా షుగర్ నీ లోపల అక్యుములేట్ అయిపోతుంది. ఎప్పుడు? సోమవారం మంగళవారం. బుధవారం ఏం తినవు కదా, ఈ ఉప్పు ఈ షుగర్తో నువ్వు బతికిపోతున్నావు. అది మళ్ళీ మొత్తం డౌన్ అయ్యి మామూలు లెవెల్కి వస్తుంది. మళ్ళీ గురువారం శుక్రవారం ఏమో భయంకరంగా ఉప్పు షుగర్ తినేస్తావు కదా, మళ్ళీ శనివారం అది మొత్తం లెవెల్ డౌన్ అయ్యి నార్మల్ అయిపోతావు. బాబు, ఈ లెక్కన నువ్వు 100 ఏళ్ళు బతికినా, 100 ఏళ్ళు 100 టన్నుల ఉప్పు తిన్నా నీకేం కాదు. నీకు అసలు ఈ 2 రోజులు ఉపవాసం నేర్పించిన వాళ్ళు ఎవరు అని అన్నాడు. యేసయ్య నేర్పించాడు అన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును. ప్రభునందు ప్రియులారా, నేను అందుకే అంటున్నా, యేసయ్య కంటే మించిన టెక్నీషియన్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్ కానీ, ఫార్మసిస్ట్ కానీ, డాక్టర్ కానీ ఎవరు లేరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఉపవాసం అనేది మనిషికి ఆరోగ్యమే కానీ దానివల్ల చెప్పు లేదు. ఉపవాసం ఉన్నందువలన మన శరీరానికి ఆరోగ్యము, ఆత్మకు కూడా ఆరోగ్యం. దేవుడు మనకు దగ్గరగా వస్తున్నాడు. దగ్గరగా వచ్చినప్పుడు సద్వినియోగము చేసుకొనుటనగా మొట్టమొదటి ఏం చేయాలి చెప్పండి? మన విన్నపములు ఆయనకు తెలియజేయాలి. విజ్ఞాపన, ప్రార్థన. రెండవది ఇందాక చదువుకున్న వచనం మళ్ళీ చదువుకుందాం. దానియేలు రెండవది దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం మళ్ళీ చదవండి దయచేసి. దానియేలు భయపడకుము, దానియేలు తన్ను తాను తగ్గించుకున్నాడట. ఎందుకు తగ్గించుకున్నాడు? తెలుసుకొనవలనని తన మనస్సును అప్పగించుకున్నాడు. ఉపవాస సమయమును సద్వినియోగము చేయుటనగా దేవుని ఉపదేశమును మనం పొందాలి. తెలుసుకొనవలెనని అంటే అర్థమేంటి? తెలియని సంగతులు తెలుసుకోవాలి, మనకు అందని మర్మములు నేర్చుకోవాలి, రహస్యమైన సంగతులు దేవుని వలన మనం గ్రహించాలి. నాకు మొరపెట్టుము, నీవు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులు నేను నీకు, ఇర్మియా 33:3 కదా, నేను నీకు తెలియజేస్తానన్నాడు. దేవుడు మనకు ఉపదేశం చేసే అనుకూల సమయం ఉపవాస సమయం. When you fast unto the Lord, God shall teach you deep mysteries of His scriptures, deep secrets of His will and plan. ఉపవాసం ఉండుట వలన దేవుడు నీకెన్నో మర్మాలు నేర్పిస్తాడు. మామూలుగా బైబిల్ చదవడం వేరు, ఉపవాసం ఉండి బైబిల్ చదవడం వేరు. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మళ్ళీ 12వ వచనం చదవండి. నీ మనస్సును అప్పగించి. ఉపవాసం ఉండి ఏం చేయాలి? మనస్సును దేవునికి అప్పగించి. మన మనస్సును దేవుని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆయన మీదనే మన మనస్సును లగ్నము చేయాలి. ఈ అప్పగించడం కాస్త కష్టం. ఎందుకో తెలుసా? ప్రభువా, నీ చిత్తము నాకు తెలియపరచుము, నీ మర్మము నాకు తెలియపరచుము అని అడుగుతుండగా లోపల ఒక చిట్టెలుక పరిగెడుతుంది కడుపులో. ఆకలి మీద ఉంటే ఎలుకలు పరిగెడతావు. దేవా, నీ వాక్యములో ఉన్న మర్మములు నాకు తెలియపరచుము అంటుంటే కడుపులో గుడగుడగుడమని సౌండ్ వస్తుంది. అయ్యో, నేను తినలేదు కదా, పాపం వీక్ అయిపోతున్నానేమో అని మళ్ళీ శరీర సంబంధ మనస్సు వస్తుంది. అప్పుడు ఏం చేస్తాము? మళ్ళీ మన మనస్సు మన కడుపు మీద నుంచి మళ్ళీ బలవంతంగా వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ దేవుని సింహాసనం మీద కేంద్రీకరిస్తాం. సైతాను పక్కనే జ్ఞాపకం చేస్తాడు. లాస్ట్ మంత్ నువ్వు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే హెమోగ్లోబిన్ కాస్త తక్కువ ఉన్నట్టుంది. మొన్న
జనరల్ చెకప్లో కాస్త నీకు బీపీ లో ఉన్నట్టు డాక్టర్ గారు చెప్పినట్టున్నాడు. మరి అనవసరంగాను ఉపవాసం ఉంటున్నావు, మరి ఆరోగ్యం కాపాడుకో. దేహము దేవుని ఆలయము. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేయును అని అంటూ ఉంటాడు వాడు. మనం చెవులు వారికి అప్పగించి నిజమే సైతానా, నువ్వు అప్పుడు భలే మంచి సలహాలు చెప్తావు సుమా. దేవుడిని అసలు పరలోకం నుండి ఒక్క తాపుదని ఎందుకు పడేశాడో కానీ నాలాంటి వాళ్ళకి అడ్వైజులు ఇవ్వడానికి ఇటు పంపించి ఉంటాడు అనుకుంటున్నాను. ఎంత బాగా చెప్పాను ఆయన. వీక్నెస్ వచ్చేసింది. నేను పక్కకి వెళ్ళి కాస్త చిన్న లడ్డు ఒకటి తిని సున్ని లడ్డూలు చేసి పెట్టుకున్నాను అప్పుడప్పుడు ఉపవాసం పాడు చేయడానికి. సున్నుండి ఒకటి తింటే పర్లేదు, భోజనం కాదుగా బాబు, ప్లేటెడ్ భోజనం కంటే ఎక్కువది ఒక్క సున్నుండ. అది తిని రాగానే మీకు జమ్మని నిద్ర వస్తుంది, మొత్తం మంది ఇంజక్షన్ ఇచ్చినట్టే. ఏమండి, సాతాను మన మనస్సును దేవుని మీద లగ్నము కానివ్వకుండా వాడు పోరాడుతూ ఉంటాడు. ఉపవాసం ఉన్నప్పుడు అప్పుడే నీరసం వచ్చినట్టు ఉంటుంది, అప్పుడే అన్నం తిండేది వాళ్ళ జ్ఞాపకం మన మీద మనకే జాలేస్తుంది. అయితే ఉపవాస సమయములో శరీరము మీదికి మనసు ఏమాత్రము పోకుండా దేవుని మీదనే లగ్నము చేయగలిగినప్పుడు దేవుని అద్భుత సత్య ప్రత్యక్షతలు ఎన్నెన్నో మనకు. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను బహుగా ఆశీర్వదింపబడ్డానండి. చాలా మంది పాస్టర్స్ నాతో అన్నారు, ఇవాళ ఉదయం కూడా ఓ పాస్టర్ గారు అన్నారు, ప్రతి బుధవారం ప్రతి శనివారం నేను ఉపవాసం చేస్తానండి. ఈ మధ్యలో మళ్ళీ కొన్ని వేరే వేరే ఉపవాసాలు ఉంటాయండి. సమస్య కొరకు ఉపవాసం, వేరే సంఘం కొరకు వెళ్ళినప్పుడు ఉపవాసం అని అంటే ఒకటే మాట అన్నాడు, నో డౌట్, నో వండర్ దట్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ సో రిచ్లీ. ఇంత అద్భుతంగా దేవుడిని వెలిగించాడు, మండించాడంటే మాకు ఆశ్చర్యం ఏం లేదండి, సహజమే కదా. సంవత్సరంలో సగభాగం దేవుని పాదాల దగ్గర కడుపు మార్చుకున్నోడిని ఆశీర్వదించకుండా ఉండడానికి దేవుడు అన్యాయస్తుడా? ఎవరన్నా నన్ను చూడడానికి ఇంటికి వచ్చారు, ముందు గదిలో కూర్చున్నారు, దినమంతా భోజనం కూడా చేయలేదంటే ఎంత జాలేస్తుందండి. అరే ఏంటి బ్రదర్, పొద్దుట నుంచి ఇక్కడ కూర్చున్నారా, భోజనం అంటే లేదండి, మిమ్మల్ని చూడకుండా భోజనం కూడా చేయబుద్ధి కాలేదు అంటే ఎలా, ఎంత జాలేస్తుంది. దేవాని స్వరము వినడానికి ఉదయము నుండి నేను భోజనం మానేను, నువ్వు మాట్లాడితేనే కానీ భోజనం ముట్టుకోను తండ్రి, చచ్చిపోతాను కానీ నేను ముట్టుకోను అని దేవుని సన్నిధిలో ఎదురు చూచేవాడి పట్ల దేవుడు అపారమైన ప్రేమను కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఉపవాసములో చాలా విషయాలు ఉన్నాయి. ఇంకొక సంగతి కూడా చెప్తాను. ఉపవాస సమయములో దేవుడు సమీపంగా ఎందుకు వస్తాడంటే ఆత్మీయ విషయాల పట్ల నీకున్న పట్టుదలకు అది ఒక నిరూపణ. నువ్వు అడుగుతున్న విషయం మీద నీకెంత ఆసక్తి ఉంది, నీవు అడుగుతున్న విషయం పట్ల నీకెంత తీవ్ర కాంక్ష ఉంది, ఎంత పట్టుదల ఉంది. నీ పట్టుదలను నిరూపించేటటువంటి ప్రక్రియ ఉపవాసం. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను భోజనం ముట్టుకోను. అసలు మనిషి కోటి విద్యలు కూటి కొరకే అన్నాడు కదా. కోటి విద్యలు కూటి కొరకే. ఒక పెద్ద ఆఫీసర్ గారు ఒక రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఒక బిజినెస్ ఫర్మ్ పెట్టుకొని దాంట్లో ఏదో చేయబోయి మొత్తం మీద చిక్కుల్లో పడ్డాడు, పోలీస్ కేసుల్లో పడ్డాడు. నేను అన్నాను, అంకుల్ గారు రిటైర్ అయిన తర్వాత పెన్షన్తో బతక్క ఏదో ఎందుకండి అనవసరంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ బ్యాంకులో వేసుకొని ఆ వడ్డీతో ఏదో బతకొచ్చు కదా, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎందుకు ఇవన్నీ పెట్టుకున్నాను. జాలిగా నవ్వి ఒక మాట అన్నాడు, పాస్టర్ గారు పొట్ట మీద కొట్టుకుంటూ అన్నాడు, ఈ జానుడు పొట్ట లేకపోతే ఎంత బాగుందండి, ఈ జానుడు పొట్ట లేకపోతే ఎంత బాగుంది. మనిషి ఏం చేసినా పొట్ట కోసమే చేస్తాడు. ఆ పొట్టనే మనము నిర్లక్ష్యం చేశామంటే మనం అడుగుతున్న దాని పట్ల మనకెంత గట్టి పట్టుదల ఉన్నదో
మరి దేవునికి అదొక నిరూపణ. కాబట్టి దేవుడు దగ్గరగా దడిచొచ్చేస్తాడు. చెప్పు నాయన, ఏం కావాలి నీకు? కనుక మొట్టమొదటి విషయం, మన మనవులు తెలియజేసుకున్నట్టు వలన సమయాన్ని సద్వినియోగం చేయాలి. రెండవదిగా, దేవుని లేఖనాలను పఠించి పరిశోధించి దేవుని ఉపదేశమును విని దేవుని స్వరాన్ని వినుట ద్వారా సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మనకు ఏదన్నా చెప్పాలి అంటే మన మనస్సును ఏం చేయాలి చెప్పండి? ఆయనకు అప్పగించాలి. ఆయనకు అప్పగించాలి. ఇంకొక విషయం కూడా చెప్పి నేను ముందుకు సాగుతాను. దేవుని స్వరమును వినుట రెండు విధములు. భౌతికమైన చెవులతో లేఖనాలను వినవచ్చు. అంతకన్నా లోతైనటువంటి అనుభవం ఒకటి ఉన్నది. అదేమిటంటే కరడును పిలుచుట. దేవుని ఉనికిలోని గర్భాలయం లోపలి గది, మన ఉనికిలోని లోపలి గదితో మాట్లాడుట. దేవుని ఉనికిలో లోపలి గది, మన ఉనికిలో లోపలి గదితో మాట్లాడుట. కరడు అంటే కింద అలా అని ఫుట్ నోట్లో రాయబడి కదా. కరడు అంటే ఏమని రాయబడింది? అలా అని రాయబడి ఉంది. కానీ కరడకు అలకు డిఫరెన్స్ ఉంది. ఈ ప్రాంతాల్లోనే ఎక్కడో చెప్పుకుంటాను నేను, కరడును పిలుచుచున్నది అని. సముద్రము మీద పై ఉపరి భాగములో అలాగలాగ వచ్చే తరంగాలను ఏమంటారు? అలలు. కానీ సముద్ర అగాధము లోపల అప్పుడప్పుడు అక్కడ కూడా ఒక అల వస్తుంది. అక్కడ నీళ్ళలో కదలిక వస్తుంది. సముద్ర గర్భము లోపల ఎక్కడో వచ్చే అట్టడుగున అగాధం లోపల వచ్చే కదలిక పేరు కరడు. ఆ లోపల కదిలిందనే సంగతి పైనుండి చూసేవాడికి ఎవరికి తెలియదు. దేవుడు కెరూబుల మధ్య, శరాఫుల మధ్య, 24 పెద్దల మధ్య, కోటాను కోట్ల దేవదూతల మధ్య ఉన్నాడు. వాళ్ళందరిని అలా చూస్తున్నాడు. వాళ్ళ ఆరాధన స్థుతి అంగీకరిస్తున్నాడు, ఆశీర్వస్తున్నాడు. దేవుని మైండ్ లోపల, హృదయం లోపల ఏం జరుగుతుందో ఆ చుట్టూన పెద్దలకు తెలియదు, కెరూబులకు తెలియదు, శరాఫులకు తెలియదు, కోట్ల దేవదూతలకు తెలియదు. అందరిని అలా ఆశీర్వదిస్తున్నాడు. మనస్సు లోపల ఎక్కడో చిన్న అలా ఎగిరింది, ఎవరికి తెలియదు. ఆ అలాగ ఎగిరి భూమి మీద ఎక్కడో మోకరించిన ఒక భక్తుని హృదయం లోపల అలజడి సృష్టిస్తుంది. ఈ భక్తుడు కూడా 10 మందిలో ఉన్నాడు. వీళ్ళందరూ చూస్తున్నారు, కానీ లోపల జల్లుమని ఒక అలా ఎగిరింది. వీడి లోపల ఉన్న ఈ కదలిక ఈ చుట్టూనోళ్ళకి తెలియదు. పరలోకంలో ఉన్న ఆ యొక్క పరిశుద్ధులో కూడా దేవుని హృదయంలోని వాళ్ళు చూడలేదు. అక్కడ దేవుని మనస్సులోని రహస్యమైన కదలిక ఇక్కడ భక్తుని హృదయంలోని కదలికను పిలుచుచున్నది. కరడును పిలుచుచున్నది. The most secret communication between God and his saint, God and his servant. దేవునికి దేవుని భక్తునికి మధ్య అత్యంత రహస్యమైన కమ్యూనికేషన్ ఉపవాసంలో జరుగుతుంది. ఎందుకంటే దేవుడు భక్తునికి సమీపంగా వస్తాడు. దేవుని బిడ్డలారా, దానియేలుకు దేవుడు అనేకమైన రహస్యాలు బయలుపరిచాడు. ఎందుకు బయలుపరిచాడు? దానియేలు తన మనస్సును దేవునికి అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? ఏ విధంగా అప్పగించాడు? భోజనము కన్నా నాకు ఈ సంగతి తెలుసుకోవడమే ఎక్కువ ముఖ్యం. దయచేసి దానియేలు 10వ అధ్యాయం మొదటి నుంచి చదవండి తొందరగా. 10 మొదటి నుండి. దానియేలుకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే.
దానియేలు దాన్ని గ్రహించెను, అది దర్శనము వల్ల అతనికి తెలిసినదాయెను. ఏమండి? దర్శనము వల్ల అతనికి తెలిసినదాయెను. ఎలా తెలిసిందంటే ఆ కింద వర్ణించాడు. 3 వారాలు భోజనం చేయలేదు, తగ్గించుకొని దేవునికి అప్పగించినప్పుడు ఆ సంగతి అతనికి తెలిసినదాయెను. ఇక్కడ ఫాస్టింగ్ టు గెయిన్ నాలెడ్జ్ ఫ్రమ్ ద లార్డ్, దేవుని నుండి జ్ఞానము పొందుటకు ఉపవసించుట వేరు, విజ్ఞాపన కోసం ఉపవసించుట వేరు. దానియేలు 9లో 3వ వచనం చూడండి. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని 9:3 ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకాయ మనసు నిబ్బరము చేసుకొని. చాలు చాలు. ఉపవాసం ఉండి మనస్సు నిబ్బరము చేసుకున్నాడు. దేనికోసం? 9లో దేనికోసం ఉపవాసం? ప్రార్థన విజ్ఞాపన కొరకు ఉపవాసం. 10వ అధ్యాయంలో దేని కొరకు ఉపవాసం? తెలుసుకొనుట కొరకు ఉపవాసం. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను 82లో బ్రహ్మచారిగా ఉండి నల్గొండ జిల్లా నకరికల్లో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని నేనే వండుకొని తింటూ సేవలకు వండి పెడుతూ అక్కడ చిన్న సంఘం ఒకటి కట్టుకొని సేవ చేస్తున్నా. ఇవాళ ఏం కూర వండుకొద్దామని ఒక రోజు పొద్దునే నాకు పెద్ద డౌట్ వచ్చింది. వంకాయలు వండుకుందామా, బంగాళదుంప తీసుకొచ్చి ఫ్రై చేసుకున్నా. నాకు బంగాళదుంప ఫ్రై చాలా ఇష్టం, కానీ మీరు ఎవరు నాకు ఇప్పుడు పెట్టొద్దు. మోకాళ్ళ నొప్పులు వచ్చేసి ఆ రోజుల్లో ఇష్టం. అప్పుడేమో 22 ఏళ్ళు, ఇప్పుడేమో 46 ఏళ్ళు. కనుక ఇప్పుడు రొమాటిక్ పెయిన్స్ వచ్చేసినాయి. బంగాళదుంప ఫ్రై చేసుకుందామా, లేకపోతే కోడిగుడ్డు పొరట చేసుకుందామా, వంకాయల ఏంటి, బెండకాయలంటే నాకు చాలా కోపం అప్పటికి ఇప్పటికి. అదేంటో పచ్చి చేపలు కడగకుండా అలాగే తిన్నట్టు దాని జిగురు ఒక రకంగా ఉంటుంది. ఆలోచన చేసుకుంటూ సంచి తీసుకొని దాన్ని ఏమంటారు, కూరగాయల మార్కెట్కి వెళ్తున్నా. సగం దూరం వెళ్ళాను, సరిగ్గా మార్కెట్లో అడుగు పెట్టబోతున్నాను. ఈ కుడి చెవి నుండి స్వరం వినబడింది, ఆగు. ఇలా వినబడింది, ఆగు. అక్కడ పై నుంచి వచ్చిన స్వరం ఈ డైరెక్షన్లో వచ్చి రైట్ ఇయర్కు చెప్పమని తగిలిందన్నమాట. అరే దేవుడు ఆగమంటున్నాడు. నువ్వు ఏ కూరగాయ తేవద్దు, ఏ వంట చేయొద్దు, ఇంటికి నడువు, ఇవాళ అన్నం తినొద్దు, భోంచేయద్దు, పద. చిత్తం తండ్రి. నేను వెనక్కి వచ్చాను. వచ్చి తాళం తీయబోతున్నా. తాళం తీయకు. ఏమిటి తండ్రి, ఇంటికి వెళ్ళమన్నావు, తాళం తీయొద్దంటావు ఏంటి? నాకేమన్నా మహిమ శరీరం ఉందా లోపలికి వెళ్ళిపోవడానికి? ఇంటి వెనక్కి నడు. చాలా అధికారంగా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడిన తర్వాత మనం చెయ్యకుండా ఉండడానికి అవకాశం ఉండదు. సో కమాండింగ్ అండ్ బైండింగ్ వాయిస్. ఇంటి వెనక్కి నడు. వెనక అంత 5 అడుగుల గోడ ఉంది, వెనక అంత పెరటి గోడ అన్నమాట. ఆ వెనకంత కంప అంత ఉంది, తుమ్మ చెట్లు, చాలా విశాలమైనటువంటి స్థలం అంతా తుమ్మ చెట్ల కంప. ఆ గోడ దగ్గర నిలబడ్డా, ఇంటి వెనక. దూకు అన్నాడు దేవుడు. నాయన మాట్లాడే దేవుడు ఏటో ఇక ఉండాలా ఏంటి కన్ఫ్యూజన్? దూకడం ప్రభా, పాస్టర్ గారు గోడలు దూకడం ఎవడన్నా చూస్తే ఏమనుకుంటారు నాయన? దూకు. సరే కాస్త తటపటాయించి అటు ఇటు చూసా. దేవుడు చెప్పినప్పుడు తప్పుతుందా? తప్పదు. అటు ఇటు చూసా, దేవుని దేవుళ్ళు ఎవరు చూడనట్టే ఉన్నారు. ప్రభా నన్ను ఎవరు చూడకుండా సహాయం చేసి దూకాను. బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు వెనక నుండి గుమ్మము, ఆ తలుపు లోపల నుంచి నేను గొళ్ళెం పెట్ట మర్చిపోయా. అది ఇప్పుడు పనికొచ్చింది. మరి దేవుడే ఆశాడేమో వెనక నుంచి లోపల
అలా మర్చిపోయేటట్టు చేశాడేమో. వెనక నుంచి లోపలికి వెళ్ళిపోయాను. ప్రార్థన చేయి అవతల మాట్లాడుకుంటున్నాను. పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళాడబ్బా అంటే, ఏమో అక్కయ్య నిన్నటి నుంచి లాక్ ఇలాగే ఉంది, అరే ఇక్కడ ఊరెళ్ళా హైదరాబాద్ వెళ్ళాడేమో అని మాట్లాడుకుని వెళ్ళిపోతున్నారు చాలామంది. నేను లోపల ఉన్నాను, ప్రార్థన చేయి. ప్రభువా ఏదో చెబుతానన్నావు చెప్పు నాయన, చెబుతానన్నావు చెప్పు. అలా ఎందుకు జరిగిందో తెలుసా? అంతకుముందు ఒక అక్కయ్య ఉండేది అక్కడ, చాలా భక్తిపరురా. బాబు నువ్వు ప్రకటన మీద చాలా బాగా మాట్లాడతావని విన్నాను, రెండవ రాకడ గురించి కొంచెం నాకు సంగతులు చెప్పు నాయన అని కూర్చుంది. ఓ తెలుసుగా చెప్పేస్తాను, నాకు అన్నీ తెలుసని నేను నేర్చుకున్న పాత చదువంతా చెప్పాను. ఏది పాతకాలం పిఎం శామ్యుల్ గారు, రాజారావు గారు చెప్పిన చదువంతా చెప్పాను. ఆమె చాలా ఆత్మీయురా. మొత్తం విన్నాక ఆమె సాటిస్ఫై అవ్వలే, ముఖమంతా అంటే అసంతృప్తిగా పెట్టుకొని నిరాదిగా నన్ను చూసి లేచి వెళ్ళిపోయింది. వివేచన కలిగిందన్న. నేను చెప్పేటప్పుడు నాకు మనసు అంతా ఎదురాడుతోంది. ఎదురాడి ఏటికి ఎదురున్నట్టు నేనున్నాను, ఆ అమ్మేమో నన్ను మెచ్చుకోకుండా వెళ్ళిపోయింది. ఇది నాకు 2-3 రోజులు మదన పడ్డానన్నమాట. నన్ను ఎందుకు అక్కయ్య మెచ్చుకోలేదు, బాగా చెప్పేవు బాబుని ఎందుకు అనలేదు, ఎందుకు నాలో నాకే ఘర్షణ వచ్చేసింది, ఎదురుగాలికి సైకిల్ తొక్కినట్టున్నాను ఎందుకు అని ఆలోచన చేస్తూ 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 నేను కూరగాయల మార్కెట్కి వెళితే దేవుడు అన్నాడు, ఆగు ఇవాళ వంట దేవుడు పద, నేను నీతో మాట్లాడాలి. గోడ దూకించాడు దేవుడు, లోపలికి వెళ్ళి మోకరింపజేశాడు. 3 దినాలు నేను దేవుని సన్నిధిలో, అప్పుడు రోజుకు 1-2 గ్లాసులు మంచినీళ్ళు తప్ప ఏమీ లేదు లోపల. ప్రార్థించి ప్రార్థించి ప్రార్థించగా 3 దినాలు అయ్యాక నా గది వెలుగుతో నిండిపోయింది. దేవుడు నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆయన బయలుపరిచినదే నేను యుగాంతం గ్రంథంలో రాశాను. ఎందుకు ఈ విషయం అంతా చెప్పానంటే, సాధారణముగా బైబిల్ చదువుట వేరు, ఉపవసించి బైబిల్ చదువుట వేరు. దేవుడు నీకు బయలుపరచదలుచుకున్న సత్యములు మర్మములన్నీ దేవుడు బయలుపరిచే శుభ సమయము ఉపవాస సమయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో మనం అడిగిన ప్రతి దానిని దేవుడు మనకిస్తాడు. ఇంకా ఎన్నో విషయాలు బైబిల్లో భక్తులందరూ కూడా ఉపవాసము చేత ఆశీర్వదింపబడ్డారు. మీకు తెలుసో లేదో, 120 మంది మేడగదిలో 10 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాతనే పరిశుద్ధాత్మను పొందారు. అపొస్తలుల కార్యాలు దయచేసి 1వ అధ్యాయం 14వ వచనం చూడండి దయచేసి. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏమి చేయుచుండ్రు? ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రు. ప్రార్థన ఎలా చేశారు? ఎడతెగక 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 అంటే ఆపకుండా ప్రార్థన చేశారు. ఆపకుండా ప్రార్థన చేస్తుంటే మరి భోజనం ఎప్పుడు చేస్తుంటారు వాళ్ళు? 10 రోజులు ఆగకుండా ప్రార్థన చేశారు. అంటే అది ఏం ప్రార్థన? ఉపవాసమే. మధ్య మధ్యలో వెళ్ళి భోజనం చేస్తూ మళ్ళీ వచ్చి ప్రభా పరిశుద్ధాత్మని అని మళ్ళీ వెళ్ళి భోజనం చేసి వచ్చి మళ్ళీ టీ వెళ్ళి మళ్ళీ టిఫిన్, అలా కాదు. ఆత్మ కోసం అడుగుట కనిపెట్టుట తప్ప రెండో పని లేకుండా 10 రోజులు దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. పెంతెకోస్తు సంఘంలో పుట్టి పెరిగిన మాకు తెలుసు, అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టే కూటాలు జరుగుతూ ఉంటాయి. ఎలా జరుగుతాయి ఆత్మ కోసం కనిపెట్టే కూటాలు? ఈ రోజుల్లో ఎక్కడా లేవు. పెంతెకోస్తు కూడా మానేశారు. ఎందుకంటే నిజం కనిపెట్టిన రావట్లేదండి. మరి కూటాలు పెట్టి పొందకుండా వచ్చేసిన దానికంటే కూటాలు తీసేయడం మనకు పరువుగా ఉంటుందని మొత్తం మానేశారు. కానీ పెంటెకోస్టల్ చర్చెస్లో మా చిన్నతనంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ కోసం కనిపేవాళ్ళు. 2 రోజులు 3 రోజులు వారం రోజులు ప్రతిష్ఠించుకొని మందిరంలో ఉండిపోతారండి. పాటలు పాడుతారు, స్తుతిస్తారు, ఆరాధిస్తారు, ప్రార్థన చేస్తారు, ప్రభువాలను నింపమంటారు. చాలాసేపు ప్రార్థన చేసి రాకపోతే మళ్ళీ పాట ఎత్తుకుంటారు, మళ్ళీ
స్తుతి ఆరాధన చేస్తారు, మళ్ళీ ప్రార్థన చేస్తారు. పాటలు స్తుతించుట, ఆరాధించుట, అడుగుట, కనిపెట్టుట, అలా స్తుతి చెబుతూ బోల్డ్ మంది పరిశుద్ధాత్మను పొందారు. అలా నేను కూడా అలానే పొందాను. అగాపే సంఘములన్నిటిలో ఆత్మ కోసం కనిపెట్టే కూటాలు అవ్వాలి, మళ్ళోసారి పెడదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సిల్వర్ జూబిలీ కన్వెన్షన్ సందర్భంగా సేవకుల సదస్సు జరుగుతుంది. సేవకుల సదస్సులో మనం ఈ తీర్మానాలు ఎన్నో చేయాలి. ఇక నుండి అగాపే సంఘ క్రమము ఏమనగా కనీసం నెలకు 3 రోజులు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టే కూటాలు అన్ని సంఘాల్లో జరగాలి. పరిశుద్ధాత్మ పొందని వాడు ఒకడైనా అగాపేలో ఉండొద్దు. దేవుని స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్మ పొందాలని వాదించడమే కాదు, మనం పొంది వాదించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆత్మ పొందని వాడు ఆత్మ పొందాలని వాదించి ప్రయోజనం ఏంటి? దేవుని స్తోత్రం కలుగునుగా. కనుక ఇప్పుడు ఉపవాసం ఉండి సమయమును సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు నేర్పించేది నేర్చుకోవడం ద్వారా సద్వినియోగం చేసుకోవాలి. మన మనవులు దేవుని సన్నిధిలో విన్నపములు కుమ్మరించి విజ్ఞాపన చేయడం ద్వారా సద్వినియోగం చేసుకోవాలి. ఆత్మాభిషేకము పొందుట వలన సద్వినియోగం చేసుకోవాలి. ఉపవాసం నుంచి ఒట్టిగా పోవద్దు, నూతనమైన తైలాభిషేకం పొందిపోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఉపవాసం నుండి మనం చేయవలసిన మరొక ముఖ్యమైన కార్యక్రమము, మన జీవితములో దేవునికి ఆయాసకరమైనది ఏదన్నా ఉన్నదేమోనన్న స్వపరీక్ష. దేవుని సన్నిధిలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎలాగా? దేవుడు వచ్చాడు ఏమండి, దేవుడు వచ్చాడు. ఉపవాసం ఉంటే దేవుడు ఎక్కడ ఉంటాడని చెప్పాను? సమీపంగా ఉంటాడు కదా. దేవుడు సమీపంగా ఉన్నప్పుడు దేవుని ముఖకాంతి మన మీద ప్రకాశిస్తుంది. దేవుని ముఖకాంతి మన మీద పడినప్పుడు, ప్రకాశించినప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే 90వ కీర్తన 8వ వచనం చూడండి. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఉపవాసం ఉంటే దేవుడు మనకు దగ్గరగా వస్తాడు. దేవుడు మనకు దగ్గరగా వచ్చినప్పుడు దేవుడి ముఖకాంతి మన మీద పడుతుంది. దేవుని ముఖకాంతి మన మీద పడ్డప్పుడు మన రహస్య పాపాలు మనకు తెలుస్తాయి. అనగా ఉపవాస ప్రార్థన మనం పవిత్రీకరించబడే సమయం. సద్వినియోగం చేసుకోండి. దేవా, నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉన్నదేమో నాకు చూపించు. ఎప్పుడైనా మనం అడుక్కోవాల్సిందే ఈ ప్రార్థన. ఎంత ఎదిగినా ఈ ప్రార్థన చెయ్యాలి. సీనాయి కొండ మీదకి ఎక్కినా అక్కడ కూడా అడగాలి, నీకు ఇష్టంగా ఏమైనా నాలో ఉందా? దేవదూతల యందును ఆయన లోపములు కనుగొనుచున్నాడు కదా. ఉపవాసం ఉండి వెళ్ళిపోయి, ఉపవాసం ఉండి ఏం పొందామని నేను అడుగుతున్నాను. చాలా మంది ఉపవాసం ఉంటారు, ఏం పొందకుండానే వెళ్ళిపోతారు. ఉపవాసము నుండి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పటికంటే పరిశుద్ధులుగా మనం వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. తెలియని సంగతులు నేర్చిన వారుగా మనం వెళ్ళాలి. మన విన్నపములను దేవుని సన్నిధిలో కుమ్మరించిన వారుగా మనం వెళ్ళాలి. నూతనమైన అభిషేకమును పొందిన వారుగా మనం వెళ్ళాలి. వెన్ యూ ఫాస్ట్, గాడ్ కెన్ ఈజీలీ ఫిల్ యూ విత్ హోలీ స్పిరిట్. ఉపవాసం ఉన్నప్పుడు నిన్ను తేలికగా దేవుడు అభిషేకించగలుగుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఉపవాసం ఉండడం వల్ల ఇంకెన్నో ఆశీర్వాదాలు. దేవుడు తన చిత్తమును తెలియపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు తన చిత్తము తెలియపరుస్తాడు. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 3వ వచనం చూడండి. రెండవ వచనం అసలు మొదటి నుంచి చదవండి. అంత్యోకయలో ఉన్న సంఘంలో బర్నబా, నీగబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో పెంచబడి మనయేను ఆయన పేరు. ప్రభువును సేవించచ్చు, ఉపవాసము చేయొచ్చు ఉండగా పరిశుద్ధాత్మ మాట్లాడాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఉపవాసం ఉండగా పరిశుద్ధాత్మ మాట్లాడాడు. సంఘమంతా ఉపవాసం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడండి. కొత్త సేవకులను దేవుడు పిలుచుకుంటాడు. ఎవరెవరిని పిలుచుకుంటున్నాడో దేవుడు ప్రవచన రీతిగా మాట్లాడతాడు.
సంఘంలోని బలహీనతలను తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలంటే మనం ఉపవాసముతో సంఘముగా దేవుణ్ణి సేవించాలి. సౌలును బర్నబాను నేను పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచండి. వాళ్ళు ఒకవేళ ఉపవాసం ఉండి దేవుని సేవించకపోతే ఆ ప్రత్యక్షత వచ్చేదేనా? రాదు. ఉపవాసము లేనందువలన ఎన్ని సంఘాలు దేవుని ప్రత్యక్షతను పొందలేకపోతున్నాయో, దేవుని చిత్తాన్ని కనుగొనలేకపోతున్నాయో. దేవుని బిడలారా, ఉపవాసం ఉండి ప్రార్థించుట వలన ఊరికైనా కడుపు మార్చుకొని ఓళ్ళు తిరగటం కాదు. ఉపవాసం ఉన్నామంటే ఈ దీవెనలన్నీ పొంది వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మర్మములు గ్రహించుట ఒక దీవెన, మన విజ్ఞాపన పరలోకము చేరు ఇంకొక దీవెన, దేవుడు తన చిత్తాన్ని తెలియపరచడం ఇంకొక దీవెన. ఈ రీతిగా సకల దీవెనలు మనం పొంది ప్రతి మాసము ప్రతి సంఘములో ఉపవాస ప్రార్థనలు జరుపుట వలన గొప్ప ఉజ్జీవాన్ని చూడగలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి మాట చెప్పి ముగిస్తున్నాను. అగాపే సంఘములో పౌలు భక్తునికున్నంత తర్కం ఉన్నది, సకల దుర్బోధనము వాక్యాధారములు ఖండించగలిగిన వాక్య జ్ఞానం ఉన్నది. అయితే కావలసింది ఏంటంటే ఎపఫ్రాకు, పౌలుకు, సమూయేలుకు, మోషేకున్న విజ్ఞాపన ఆత్మ మనకు కావాలి. మనం మన లక్ష్యం ఎలా చేరగలుగుతాం? ఎన్నాళ్ళ వరకు రెండు తలంపుల మధ్య మీరు తడబడుచుందురు అని మనం అడిగినంత మాత్రాన అందరూ సత్యాన్ని గ్రహించేస్తారా? అగాపే సంఘములన్నీ ఒక చోటికి వచ్చి ఒక 10 రోజులు ఎడతెగకుండా ఏక మనస్సుతో ప్రార్థన చేస్తే తప్పక ఉజ్జీవాత్మ కుమ్మరించబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రతి సంఘమును ఉపవాస ప్రార్థనా యోధుల సంఘంగా కాపరులు సిద్ధం చేయాలి. హైదరాబాద్లో మన సంఘంలో ప్రతి నెల 48 గంటలు ప్రార్థన చేస్తాం. మళ్ళీ వెళ్ళేది ఉండదు. ఇక ఇవాళ ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి రేపు ఉదయం 6 గంటలకు 24, ఎల్లుండి ఉదయం 6 గంటలకు 48 గంటలు ప్రార్థన దీపం మానకుండా దేవుని సన్నిధికి వెళ్తూనే ఉంటుంది. వాక్య ధ్యానము, స్తుతి, ప్రార్థన, విజ్ఞాపన, వాక్య ధ్యానము, స్తుతి, ప్రార్థన, విజ్ఞాపన, ఆరాధన 40 hours నాన్ స్టాప్. అదేం గొప్ప కాదు. 10 రోజులు చేశారు నాన్ స్టాప్ మేడగదిలో. దేవుని స్తోత్రం కలిగిన కాక. మనము ఒక కేంద్ర సంఘమే కాదు, ఈ సంఘమే కాదు, మనకి ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు క్రమం నేర్పిన తర్వాత అందరినీ ఒక చోట సమకూరుద్దాం. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి భోజన వసతులు ఉండవు అని రాద్దాం. ఉపవాస వసతి మాత్రమే ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కడుపు మార్చుకునే వసతి కలదు. ఆత్మీయ భోజనం ఉంటుంది. కడుపు మార్చుకోవాలని సరదా ఉన్నోళ్ళు రండి, దేవుని ముఖదర్శనం పొంది వెళ్ళండి. ఉపవాసం ఉండి మనము 10 రోజులు 1000 మందిని 10 రోజులు ఏకధాటిగా స్తుతించి ప్రార్థిస్తే ప్రపంచం దద్దరిల్లిపోయేటంత ఉజ్జీవాన్ని దేవుడు కుమ్మరిస్తాడు. దేవుని స్తోత్రం కలిగినగాక. మన సంఘాలు ఉజ్జీవింపబడతాయి, మన బ్రతుకులు మండించబడతాయి, చీకటి శక్తులు పారిపోతాయి. ముస్లింలు ఉపవాసం చేస్తారు, హిందువులు ఉపవాసం చేస్తారు, ఆఖరి సైతాన్ భక్తులు కూడా ఉపవాసం చేస్తారు. మరి వాళ్ళందరికంటే మనం ఇంకా ఉపవాసం చేద్దాం. ఉపవాసం అనగా కడుపు మార్చుట మాత్రమే కాదు, ఉపవాసము ఉండగా మనకు దొరికిన విలువైన సమయాన్ని మ్యాక్సిమం సద్వినియోగం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నాతో మాట్లాడుము, నాకు నేర్పించు, నా పాపములు నాకు చూపించుము, నీ తైలమును నాపై కుమ్మరించుము, నీ చిత్తమును నాకు తెలియజేయుము. నీ ఉద్యోగం, నీ వివాహం, నీ కుటుంబం, నీ వ్యాపారం, ఏ విషయమైనా సరే దేవుడు తన చిత్తమును తెలియపరచాలంటే ఉపవాసం ఉండి మన మనసును దేవునికి అప్పగించాలి. మనం ఉపవాస ప్రార్థనా యోధులుగా మారడానికి దేవుని కృపను వేడుకుందాం, దేవుని కృపను కోరుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా దిగి రండి నాయన, మాతో మాట్లాడి. యేసయ్యా నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. సంఘముతో మాట్లాడండి ప్రభువా. నీ ముఖ కాంతి మాపై ప్రకాశింపచేయండి. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి నాయన. అయ్యో మేము యోగ్యం కాదు నాయన, నీ సన్నిధిలో పాత్రులము అర్హులము కాదు. అయా సహాయము చేయండి, మాకు తెలియని సంగతులు తెలియచేయండి, వాక్య మర్మములు తెలియచేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మా జీవితంలో మేము ఒక ఉజ్జీవము చూడాలి నాయన. ఎంతసేపటికి మానసికమైన తర్కముతోనే గడుపుతున్నాం. నీ పరిశుద్ధాత్మ తాకిడి లేదు నాయన. నీ అగ్నిబాప్తిస్మము మేము ఇంకా పొందలేదు నాయన. దినములు గతించుచున్నవి, ఇంకనూ మేము అయ్యో ప్రభువా ఉజ్జీవాన్ని చూడకుండానే ఉన్నాము. ప్రభువా సహాయము చేయండి. కోతకాలము గతించుచున్నది, గ్రీష్మకాలము జరిగిపోయి ఉన్నది, మనం ఇంకనూ రక్షణ పొందకయే ఉన్నాము అని ఇశ్రాయేలు ఆక్రందిస్తూ ఉన్నది. ప్రియులారా ప్రభువా నీవు మమ్మను దర్శించు. మేడగదిలో మోకరించిన 120 మందిని దర్శించినట్టు మమ్మను దర్శించు. బబులోనులో మోకరించిన దానియేలును దర్శించినట్టుగా మమ్మను దర్శించు తండ్రి. సీనాయి కొండ మీద మోకరించిన మోషేను దర్శించినట్టు మమ్మల్ని దర్శించు తండ్రి. నన్ను దర్శించుము, నీ చిత్తాన్ని తెలియచు. అంత్యోకయ సంఘమును దర్శించినట్టుగా మమ్మను దర్శించు. మాలో అనేక మంది పౌలు, బర్నబాలు, శీలలు, తిమోతిలు లేవనెత్తు తండ్రి. ప్రభువా కరుణించు, కరుణించు. ఉపవాసం ఉండుట మాత్రం చాలదు. ఉపవాసం ఉండటం వలన మనకు దొరికిన అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభువా ఈ సమయాన్ని మా జీవితంలో సద్వినియోగము చేయబడిన సమయముగా ఉంచండి తండ్రి. ఏదో తిండి మానేశాం, టైం గడిపేశాం అన్నట్టు కాదు. నీ దర్శనం పొంది వెళ్ళాలి, నీ స్పర్శ పొంది వెళ్ళాలి, నీ అభిషేకము పొంది వెళ్ళాలి, నీ ప్రత్యక్షత పొంది వెళ్ళాలి, పవిత్రీకరణ పొంది వెళ్ళాలి, మాగులు కడుక్కొని వెళ్ళాలి, మా మరకలు కడుక్కొని వెళ్ళాలి. యేసయ్యా నన్ను మార్చుము, నన్ను మలచుము, నన్ను మార్చుము, నన్ను మలచుము, నన్ను శుద్ధి చేయము, నన్ను శుద్ధి చేయమని అడుగుదాం. ఇలా ప్రభు రాకడ సమయము సమీపించుచున్నది. రాకడ సూచనలు ఒకటొకటిగా నెరవేరుచున్నవి. మన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. రాకడకైతే సూచనలు ఉన్నవి కానీ మన పోకడకు ఏ సూచన లేదు కదా. ఏ క్షణాన్ని మన ఊపిరి ఆగిపోతుందో. ఇంకెంతకాలం రహస్య పాపాల్లో జీవిద్దాము సోదరులారా. దేవాని రహస్య పాపముల నుండి విడిపించబడినట్టుగా నాకు సహాయం చేయి. లార్డ్ క్లెన్స్ మీ ఫ్రమ్ సీక్రెట్ ఫాల్స్, డెలివర్ మీ ఫ్రమ్ సీక్రెట్ సిన్, ఓ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నన్ను కరుణించు, నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు. ఇలా మనం ప్రార్థన చేద్దాం. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఊరికనే వెళ్ళిపోవద్దు. మన హృదయాలు దేవుని దగ్గర కుమ్మరించి వెళదాం. మన విన్నపములు దేవునికి తెలియజేసి వెళదాం. ప్రార్థన చేద్దాం. ఉజ్జీవము కొరకు అడగండి, ఆత్మ కుమ్మరింపు కొరకు అడగండి, సిద్ధాంత సంస్కరణ కొరకు అడగండి, సంఘములకున్న లక్ష్యములను సాధించడానికి దేవుని బలాన్ని అడగండి. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. ఎవరైనా నడిపించండి దయచేసి ఒకరొకరుగా. కొద్దిమంది ప్రార్థన చేద్దాం. కొద్దిమంది ప్రార్థన చేసే సమయం ఉంది. దయచేసి బిగ్గరగా స్పష్టంగా ప్రార్థన చేయండి. ఇది ప్రార్థన సమయం పోనీయవద్దు. ప్రార్థన చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపతో నా నేరములను
పాపములను క్షమించి వస్త్రములతో నల్లలంకరించితివి కృపతో నా నేరం హల్లెలూయా పాటలతో కృపామయుండా నీ మేలులన్నీ స్మరించి స్తుతింతును కృపామయుండా నీ మేలులన్నీ స్మరించి స్తుతింతును. దయచేసి ప్రార్థనలు నడిపించండి. హల్లెలూయా. ప్రేరేపణ కలిగితే క్లుప్తంగా ప్రార్థించవచ్చు. కోతింతో విస్తారము కోసేడి వారెవరు కోతింతో విస్తారము కోసేడి వారెవరు కొంతైన చేయంగను కోరిక కలిగుండుము ఎది నీ సాక్ష్యము ఎది నీ త్యాగము యేసు వార్తను చాటించను ఏల నిర్లక్ష్యము లేచిరారును క్రైస్తవా ఎది నీ సాక్ష్యము అగ్నికి ఆహుతి అయి అశుభులనర్పించిరి అగ్నికి ఆహుతి అయి అశుభులనర్పి నరకాగ్నికి ఆరాని ఎది సాక్ష్యము ఎది నీ త్యాగము సువార్తను చాటి హల్లెలూయా. ఓ హల్లెలూయా. రిదర పశ పూరందరదర బరశ ఖరందలర బరసి. ప్రేరేపణ గల వారు ఇంకెవరైనా ఒకరికి సమయం ఉన్నది, ఎవరైనా ఒకరు క్లుప్తముగా మన ఉద్యమము కొరకు మన సంఘ సహవాస సంఘములన్నిటి కొరకు దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను బట్టి మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు నీకు వందన. తను చేపాటి శిలువను మోసుకొని సువార్తను చేపాటి వెంబడింపా ఎంత భాగ్యమును చిత్తివి యేసుని వెంబడింపా ఎంత భాగ్యమును చిత్తివి స్తోత్రం చెల్లింతును సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో అనే గోరి సతాన్ని జయించుటకు విశ్వాసము సతాన్ని జయించుటకు విశ్వాసము స్తోత్రం చెల్లింపును స్తోత్రం చెల్లింపును యేసురాజుని మేలును తలంచి స్తోత్రం చెల్లింపును యేసయ్యా నీకు వందనాలు.
ప్రభు మన ప్రార్థన ఆలకించినందుకు రెండు చేతులెత్తి దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ఇశ్రాయేలు చేయి స్తోత్రములు నిరాశ్రుడైన మన ప్రభువునకు స్తుతి భూపాన్ని వేద్దాం. నీ వాక్యము కొరకు నీకు వందనాలు, నీ రక్షణ కొరకు నీకు స్తోత్రాలు. హల్లెలూయా విదరందర వశనందర కలవరాసి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ వాస్తుకి ధూపం మీద కూర్చోడానికి దిగారు. ఓ అందరది కరాదర వరస్య పూర్వదర వరసర వర దక్కరందర వరస్య హురందర వరకరందర పూర్వదర వరస్య Let the fire come upon us, O Lord. నీ అగ్నిని పంపించు తండ్రి, నీ అగ్నిని పంపించు తండ్రి, నీ అగ్ని బాప్తిస్మం నాయనా నీకు వందనాలు వందనాలు హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి రందర రందర శ్రీకరందర వరసి హల్లెలూయా 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 రందర కందర రందర వరసి వరసి. Let the people be baptized in the Holy Spirit right now, as never before, anointing fire will surround the Holy Spirit. Hallelujah, hallelujah, ఆమీన్ అనువాడా నమ్మక మయేనాధుడా. ఆమీన్ అనువాడా నమ్మక మయేనాధుడా. సత్య సాక్షి దేవుని సృష్టికి ఆదియు నీవేగా. సత్య సాక్షి దేవుని సృష్టి ఆదియు నీవేగా. స్తోత్రించదము 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 చదము యేసుదేవుడా. మా జీవ నాద ప్రేమ నాద Glory to Jesus. మాటి వాడా మృతుడైన వాడా, మొదటి వాడా కడపటి వాడే నాని స్తోత్రం స్తోత్రం నాని. మృతిని గెలిచి లేచిన వాడా మదిని మొదలచెదము. మృతిని Amen, amen, glory, glory, Lord. మా జీవానా మా జీవానాథ ప్రేమానాథ స్తోత్రించదము. మా జీవానాథ ప్రేమానాథ. అయా నీకు వందనాలు 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 వందనాలు.
హల్లెలూయా 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 హల్లెలూయా. బరదర కరం బరదర బరస్ హల్లెలూయా రి బరదర కరం బరదర బరస్ పూర బరబర సుందర దర కరం బరదర బరస్ ఖలియా దర బరస్ సుందర దర బరస్ సర కరం దర బరస్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, సర్వాధికారి, మహోన్నతుడానికి వందనాలు 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 చెల్లిస్తున్నాము తండ్రి. అయా ఈ కడవరి కాలముల్లో ఈ భూమి మీద మీ ద్వారా ఏర్పరచుకున్న మనుష్యులుగా మేము అయ్యో నాయన ఒక ఘోరమైన పాపము చేస్తున్నాము తండ్రి. విసుగక నిత్యము ప్రార్థించమని మీరు సెలవిచ్చినారు, ఎడతెగకుండా ప్రార్థన చేయమని మీరు సెలవిచ్చారయ్యా. అయితే మేము తగినంత ప్రార్థన చేయడం లేదని ఒప్పుకుంటున్నాము ప్రభువా. అయా సమయాలు భక్తుడైతే అన్నాడు, మీ నిమిత్తము ప్రార్థన చేయకపోవటం వలన నేను పాపము చేసిన వాడు నవ్వుతున్నాడు తండ్రి. అయ్యా మేము చాలా కొంచెంపాటు ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఎప్పుడో కొంచెం ప్రార్థన తప్ప ప్రభువా. మోషే చేసినటువంటి ప్రార్థన మా జీవితంలో లేదని ఒప్పుకుంటున్నాం. సమయాలు చేసిన ప్రార్థన, ఎపఫ్రా చేసిన ప్రార్థన మా జీవితంలో లేదని మేము ఒప్పుకుంటున్నాము తండ్రి. మా ప్రభు పౌలు చేసిన ప్రార్థన జీవితం మా జీవితంలో లేదు మా ప్రభువా. నాకన్నా తండ్రి మీరు మాకు గొప్ప బాధ్యత అప్పగించినారు. అన్నిటికీ కుదురుబాటు కాలంలో తీసుకురమ్మని మీరు అడిగినారు, మీరు చెప్పారు. మీరు మాకు ఆ బాధ్యతను అప్పగించినారు నాయన, మీకు స్తోత్రాలు. ఈ గొప్ప బాధ్యతని తగినంతగా ప్రభావం సమర్థులము కాదు నాయన. మేము చెబితే ఎవరు వినరు నాయన. అయ్యా మేము చెబితే ఎవరు కూడా తమ అభిప్రాయాలు మార్చుకోరు మా ప్రభువా. అయ్యా అందరి మనస్సులోని సిద్ధాంతాలు మార్చాలంటే మా చేత కాదు ప్రభువా. అయ్యో అపవిత్రాత్మలు భయంకరంగా విజృంభించి పనిచేస్తున్నావు నాయన. అయ్యో కప్పల వంటి దురాత్మలు బయలుదేరున్నవి నాయన. అయ్యో సైతాను మిక్కిలి కోడలు గల వారికి దిగివచ్చి ఉన్నాడు తండ్రి. వారికి సమయం కొంచెమైనా వారికి తెలిసిపోయింది ప్రభువా. మీరు ఆకలి సూచనలు నెరవేర్చుండగా నాయన, నువ్వు దిగివస్తున్నావని భక్తులు ప్రహర్షిస్తూ ఉంటుండగా సైతానికి తెలిసిపోయింది. వాడి సమయం కొంచెమే తెలిసిపోయి వారి మిత్రులు క్రోధము కలిగి దిగి వచ్చి సంఘాలు పాడు చేస్తున్నారు తండ్రి. అయ్యా ఇలాంటి భయంకరమైన సమయంలో మేము తగినంతగా మెలుకోగలిగి జీవించడం లేదు నాయన, తగినంతగా ప్రార్థన చేయటం లేదు తండ్రి. అయ్యో మమ్మల్ని గాఢ నిద్రాత్మ ఆవరించింది తండ్రి. అయ్యో మా ప్రభువా కరుణించి నాయన మా పాపమును క్షమించమని వేడుకుంటున్నాము. అయ్యో ప్రార్థన అసలే చేయకపోవడం మా పాపము, కొంచెముగా ప్రార్థన చేయడం మా పాపము. మమ్మల్ని క్షమించండి నాయన. ప్రార్థించడానికి మాకు ప్రార్థించడానికి భారము పుట్టించండి, ప్రార్థించడానికి ఏకాగ్రత పుట్టించండి. సమూహంగా మాత్రమే కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మా ప్రభావం ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. సమూహంగా ప్రార్థన చేసి ఒంటరిగా పాపము చేసే దౌర్భాగ్యత మాలో ఎవరికి ఉండవద్దు నాయన. సంఘముగా మేము ఎంత పరిశుద్ధంగా ఉంటున్నామో ఏకాంత సమయంలో అంతే పరిశుద్ధంగా ఉండేందుకు సహాయం చేయండి. బహిరంగముగా ఏకాంతములను అందరి ముందు రహస్యములను ఒకే రకమైన జీవితం జీవించే భాగ్యం మాకు రాయిచేయండి. అయ్యా మేము అయోగ్యులుగా జీవిస్తున్నాము తండ్రి. అయ్యోని పరిశుద్ధాత్మ కుమ్మరింపు కావాలని అడుగుతున్నాం. అభిషేకం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. సత్యములు స్థాపించాలని కోరుతున్నాం. అబద్ధాలు ప్రకటించాలని కోరుతున్నాం. కానీ మా శక్తి చాలడం లేదు, మా ప్రయాస వ్యర్థమైపోతుంది. అయ్యో మేము నీరసం ఆవరిస్తోంది. దినములు గడుస్తున్నవి, ఇంకా పెద్ద బోధలు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి నాయన. రోజునంతటిని ఆలోచించినప్పుడు నాయన మాకు అర్థమవుతున్నది. అయ్యో శక్తి చేత కాదు, బలము చేత కాదు, పరిశుద్ధాత్మ ద్వారానే కార్యాలు జరగాలి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, పరిశుద్ధాత్మ ద్వారా అబద్ధ బోధలు ప్రకటించబడాలి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, పరిశుద్ధాత్మ ద్వారానే సత్యము స్థాపించబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా అబద్ధ బోధకులు ప్రకటించబడాలి. సత్యములో ప్రతిష్ఠింపబడాలంటే నాయన పరిశుద్ధాత్మ కుమ్మరింపు నీ సంఘాల మీద జరగాలి తండ్రి. అయ్యా నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు లేకపోతే మేమేమీ చేయలేము. పరిశుద్ధాత్మ దేవా అయ్యో నాయన నిజముగా నీవే అందరినీ సర్వ సత్యములో నడిపిస్తావని మా ప్రభువుని యేసయ్య చెప్పాడు. ఓ పరిశుద్ధాత్మ దేవా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం. అయ్యా బాప్టిస్ట్ సంఘాల మీదకి మీరు దిగరండి పరిశుద్ధాత్మ దేవా. లూథరన్ సంఘాల మీదకి మీరు దిగరండి గొప్ప దేవా. యెహోవా సాక్షుల గుంపుల మీదకి మీరు దిగరండి పరిశుద్ధాత్మ దేవా. ఓ సెవెంత్ అడ్వెంటిస్ట్ వారి మీదకి మీరు దిగరండి పరిశుద్ధాత్మ నాయన. మా ప్రభువా
అలాగే హెబ్రోన్ వారి మీదకి, ఓ ప్రభా బ్రదరన్ వారి మీదకి పరిశుద్ధాత్మదేవ మీరు దిగరమ్మని వేడుకుంటున్నాం. పెంతెకోస్తు వారి మీదకి దిగరండి పరిశుద్ధాత్మదేవ. ఇండిపెండెంట్ సంఘాలన్నిటి మీద దిగరండి మా ప్రభువా. వీరి వారిని కాకుండా నాయన సకల డినామినేషన్ల మీదకి మీరు దిగరండి, సకల డినామినేషన్ల మీదకి మీరు దిగరండి పరిశుద్ధాత్మదేవ. మీరు వస్తే తప్ప ఎవరు సత్యము గ్రహించరు, మీరు వస్తే తప్ప ఎవరు కళ్ళు తెరినైనా, మీరు వస్తే తప్ప ఎవరు కూడా సత్యాన్ని గ్రహించలేరు, ప్రతిష్ఠింపబడలేరు. అయ్యా మీరు దిగరండి. అన్నిటి కుదురుబాటు కాలములు రావాలి. ఆ కాలములు రావాలంటే పరిశుద్ధాత్మ దిగి రావాలి. పరిశుద్ధాత్మ రావాలంటే మేము వాదిస్తే వస్తాడేమో అనుకుంటున్న బుద్ధిహీనతను క్షమించిన ఆయన. మేము వాదిస్తే పరిశుద్ధాత్మ రాడు కానీ అయ్యో మేము కన్నీళ్లు కార్చాలి, మోకరించాలి, దేవుడి సందులో విరిగిన రోధించాలని ఎల్లప్పుడూ ఆ స్పృహ మీరు మాకు దాచేయండి. పరిశుద్ధాత్మ దిగి రావడానికి తొలకరి వర్షము పెంతెకొస్తున్నాడు 2000 ఏళ్ల కింద కుమ్మరించబడ్డప్పుడు నాయన వారు 10 రోజులు ఎడతకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. భోజనానికి కూడా పోకుండా, భోజనానికి కూడా టైం వేస్ట్ చేయకుండా 10 రోజులు ప్రతి గంట నిమిషం వారు ప్రార్థన చేశారు. ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి క్షణం వారు ప్రార్థన చేసినట్టు చూస్తున్నాము. అయ్యా కడవరి వర్షం కోసం మరొకసారి మా ప్రభువా అయ్యా వందలాది సంఘములు నాయన మరొకసారి నాయన ఇలాగునా ఎడతకుండా ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. అగాపే సంపూర్ణ సువార్త సంఘములంటే తర్కించే సంఘాలుగా, వాదించే సంఘాలుగా, సత్యం ఎరిగిన సంఘాలుగా ప్రఖ్యాతి పొందినాయి. అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతో మందికి లేని వాక్య ప్రత్యక్షం అగాపే సంఘాల వారికి ఉన్నది అని లోకం తెలుసుకున్నది కనుక నీకు వందనాలు. నాకు ఇది చాలదు 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 నాయన. ఎవరు చేయనంత ప్రార్థన అయ్యో అగాపే సంఘం వారు చేస్తున్నారని లోకం గ్రహించడానికి చెప్పుకున్నట్టు సహాయం చేయండి. ప్రార్థనాపరుడైనటువంటి జాన్ హైడ్, ప్రార్థించేవారైనటువంటి చార్లెస్ విన్నీ, ప్రార్థించేవాడు డేవిడ్ బ్రౌనర్డ్ అని ఎలాగో చెప్పుకుంటున్నామో సంఘములన్నిటిలో ప్రార్థనాత్మకమైన సంఘం అగాపే సంపూర్ణ సువార్త సంఘం అని అందరూ చెప్పుకోవడానికి సహాయం చేయండి. గొప్ప ప్రభువా అవునైనా మా సంఘములోని ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, సేవకురాలు పరిశుద్ధాత్మ చేత నింపబడుటకు సహాయం చేయండి. మా సంఘములన్నీ విజ్ఞాపన కొరకు ప్రభావ పూనుకొనుటకు సహాయం చేయండి. అగాపే సంఘాలన్నీ ఒకే గ్రౌండ్లో సమావేశమై 10 రోజులు పెట్టకుండా ప్రార్థించే భాగ్యం రాయించండి. ఏక మనస్సు, ఏకాగ్రత, ఒకే గురి కలిగి, ఒకే గమ్యం, ఒకే లక్ష్యము కొరకు, ఒకే వేదన, ఒకే భారము కలిగిన ఆయన అన్ని సంఘములు మాట్లాడండి. వేలాది మంది, లక్షలాది మంది కన్నీరు వాచి 10 రోజులు వేధించే భాగ్యం మాకు రాయించండి ప్రభువా. అయ్యా మేము ప్రార్థించగోరుచున్నాం. నా గుండెల మీద బలిపీఠాలు మీరు కట్టండి. నా హృదయ బలిపీఠాల మీద మీరు అగ్ని తగుల్చండి. ఆరిపోక బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలన్నావు. ఇప్పుడు మాలో మండటం లేదు నాయన. అప్పుడప్పుడు వెలుగుతోంది, అప్పుడప్పుడు ఆరిపోతుంది. అప్పుడప్పుడు మండుతున్నది అగ్ని, అప్పుడు ఆరిపోతున్నది. ఆరిపోని అగ్ని మాలో వెలిగించినాను. నీకు వందనాలు, వందనాలు, వందనాలు మా ప్రభువానికి వందనాలు. సౌలు పాపము చేసినప్పుడు సమూయేలు కోపావేశుడై రాత్రంతయు మొరపెట్టినట్టుగా మేము చూస్తున్నాం. ఒలివల కొండ మీద యేసయ్యాను రాత్రంతయు ప్రార్థించినట్టుగా మేము చూస్తున్నాం. అయ్యా అంతటి ప్రార్థనాత్మ మాకు దయచేయండి. అయ్యా ప్రార్థనాత్మ మాకు ఉండడం లేదంటే ఇతర కార్యాల మీద మా ఆత్మ ఉన్నది నాయన. ఏ పాపం మీద, శరీరం మీద, తుచ్చమైన సంగతుల మీద, మా యొక్క మట్టి సంగతుల మీదకి పోతున్నది నాయన. మా మెదడులను మీరు రక్తము చేత కడిగి వేసాను. శరీర సంబంధమైనంత మా దృష్టికి అసహ్యము కనబెట్టకు సహాయం చేయండి. ఈ లోకమంతా తుచ్చమైనదిగా మేము భావించడానికి సహాయం చేయండి. ఈ లోకంలో చూసి అసహించుకోవడానికి సహాయం చేయండి. శరీరాలను చూసి అసహించుకోవడానికి సహాయం చేయండి. అయ్యా నీకు వందనాలు, వందనాలు. మా మనస్సును పవిత్రపరచండి, మా మనసాక్షులు పవిత్రపరచండి. మోషే వలె ప్రార్థించడానికి ఎలాంటి త్యాగం, ఎలాంటి సమర్పణ, ఎలాంటి బుద్ధి ఉండాలో, ఎలాంటి హృదయం ఉండాలో, ఎలాంటి పరిశుద్ధత మాకు ఉండాలో, అలాంటి పరిశుద్ధత, అలాంటి త్యాగం, అలాంటి బుద్ధి, అలాంటి మనస్సు మాకు దయచేయండి. మా ప్రభునికి వందనాలు. మా అంతరంగ పురుషుని మార్చేసేయండి. మా ఆలోచన విధాన్ని మార్చేసేయండి. మా యొక్క తలంపులను మార్చేసేయండి. మనస్సు మారు నూతనంగా ఉన్న మీ రూపాంతరం పొందడానికి సహాయం చేయండి. గొప్ప బాధ్యత అప్పగించున్నారు. ఆ బాధ్యత తగినంతగా మేము గొప్పగా ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ప్రపంచమంతటిని మార్చగోరుచున్న మేము, ప్రపంచ సంఘములన్నిటినీ సత్యములోకి నడిపించగోరుచున్న మేము ఎంత ఎక్కువగా ప్రార్థించాలో నాయన తగినంతగా మేము ప్రార్థించడానికి సహాయం చేయండి. మా ప్రభు సంఘములందరినీ దీవించండి. చేరువచ్చిన ప్రతిని దాసుని దీవించండి. ప్రతిని కుమార్తెను, కుమారుని దీవించండి. సంఘమును దీవించండి. మాలో ఉన్నటువంటి సేవకులమైన మేము నడుపుతున్న మా సంఘములను కూడా మీరు ఆశీర్వదించండి. నాయనానికి వందనాలు, వందనాలు, వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా.
ఓ ఇంకా మీ దాసుని చేత రచింపబడవలసిన ఇతర గ్రంథముల్లో అవి కూడా రాయడానికి సహాయం చేయండి. సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్స్ తొందరగా జరగడానికి సహాయం చేయండి. ఆ దినమున సర్వలోకము అగాపే సంఘ దర్శనం బట్టి తెలుసుకుంటే సహాయం చేయండి. దాని కూడా అవసరం ఆర్థిక సమృద్ధిని మీరు సమకూర్చండి. డబ్బులు దేవుని కొరకు కానుక ఇస్తామని అనుకున్న ప్రతి వారి చేతులు బలపరిచి ఆటంకాలను తీసేయండి. మనం అనుకున్నట్టుగా పని జరగడానికి మీరు మా ముందుగా దాటి వెళ్ళొచ్చు మార్గం సరళం చేయమని వేడుకుంటున్నాం. యేసు ప్రభువా, అగాపే సంఘ దర్శనం మాకొక్కరికే పరిమితమైనది కాదు కదా, సర్వలోకపు సంఘములు సేవకులందరికీ తెలియపరచబడవలసిన దర్శనం కదా నాయన. ఆ కార్యం అలాగ నెరవేరుటకు సహాయం చేయండి. మా ప్రభువానికి వందనాలు తండ్రి. ప్రభు ఇలాంటి ప్రార్థన సమయములు మీరు మాకు అనేకము దాచేయండి. ఉపవాసం ఎన్నోసార్లు ఉంటున్నాము, అయితే ఉపవాస సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. మా బుద్ధిహీనతను మీరు మాకు ఎత్తి చూపినందుకు ఆయన నీకే వందనాలు. కడుపు మార్చుకుంటేనే చాలదు, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు మమ్మల్ని గద్దించి హెచ్చరించినందుకు నీ పాదములకు బంగారు పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఆశీర్వాద సంపూర్ణముతో ఇప్పుడు తీసుకుని వెళ్ళండి. అయ్యా, నువ్వు విన్న వాక్యం మాలో ఫలించడానికి సహాయం చేయండి. మరచిపోక ఆ దృష్టి మళ్లించక వాక్యం మీద ఉన్న తండ్రి దృష్టి నిలిపి మరలా నువ్వు సన్నిధిలో కూర్చున్న వరకు ధ్యానము చేయొచ్చు. ఓ నీ సన్నిధిలో ఉన్నది గడుపుటకు సహాయం చేయండి. సాయంకాలం అప్పుగర్లో మీటింగ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది అన్యులను తీసుకుని రండి. ఓ బహుబలమైన వర్తమానం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ దాసులు అభిషేకించి మీరు ప్రకటింప చేయండి. ఈ రాత్రి అప్పుగర్లో అనేక వేల మంది హాజరై అనేకులు రక్షణ పొందడానికి సహాయం చేయండి. అయ్యా, ఒక మనిషిని హెచ్చించడానికి కాదు, అయ్యోనైనా మీ నామములు అందరి హృదయాలు హెచ్చించాలని మేము ఆశపడుతున్నాం. యేసుక్రీస్తు నిజమైన లోక రక్షకుడని విశాఖపట్నం అంతా తెలుసుకుందరు కాక తండ్రి. అద్భుత కార్యం చేయండి. విశాఖపట్నంలో గొప్ప ఉద్యమాన్ని మీరు ప్రారంభించండి. ఇక్కడ ప్రారంభమైనటువంటి ఉద్యమం కోస్తాంధ్ర ప్రాంతం అంతటికి, తెలంగాణ ప్రాంతాలకు, భారతదేశం అంతటికి, సర్వ ప్రపంచం అంతటికి వ్యాపించడానికి సహాయం చేయండి. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. ఈ రాత్రి కాలము తిరిగి మీ సన్నిధిలో మేము కూర్చుంటే నీ ముఖము చూచే వరకు మీరు మాకు తోడుగొండి కాపాడమని, మా ప్రార్థనలు మా మాటల్లో దోషము ఉంటే దయచేసి క్షమించమని, మీ ఆశీర్వాదముని దీవుని కొరకు మీ రక్తమును ఆశ్రయిస్తూ మీ కృపను ఆశ్రయిస్తూ యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో వేడి ప్రార్థించడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసునాథుని నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడు దివ్య మనోహర సహవాసం చేరవచ్చిన మనకందరూ భూలోకమన్నంతరూ చెదురు ఉన్న సమస్త భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఎడబాయక నిరంతరము తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు రక్తమునకే జయం, ప్రవేశనామములు సంపూర్ణ జయం కలుగును. ఎన్నోసార్లు నీ కృపను విడచియుంటినే ప్రభు, విడచియుంటినే ప్రభు. ఎన్నోసార్లు నీ కృపను విడచియుంటినే ప్రభు, విడచియుంటినే ప్రభు. మన్నాన తోడ నీ దారి చేర్చినన్ క్షమించేతివి, మన్నాన తోడ నీ దారి చేర్చినన్ క్షమించేతివి. నమ్మకమైన నా ప్రభు, నీలోనే స్తుతింతును, నిన్నునే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ వందనాలండి.